నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVRతో సాధ్యం. భార్య పాప దూరమయ్యారన్న బాధలో వేరే పెళ్లి చేసుకుంటే ఆమె కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయిందని బాధపడుతున్నారు శ్రీనివాసులు. చేసిన తప్పు తెలుసుకుని మొదటి భార్యతో కలిసుందామనుకుంటే ఆమె వేరే పెళ్లి చేసుకుందని బాధపడుతున్నాడు. నా భార్య కూతురుతో కలిసుండేలా చెయ్యండి అని వేడుకుంటున్నాడు. నాకు మ్యారేజ్ అయ్యి 2011లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్. ఒక ఆధార్ కార్డు కోసమని ఊరికి వచ్చాను నేను, వాళ్ళ ఊరికి, అత్తగారు ఊరికి. మళ్ళీ నేను వస్తానని చెప్పి నా షర్ట్ అంతా చింపేసింది. ఎందుకు, దేనికి? నాకు ఇక్కడ ఉండేది ఇష్టం లేదు, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను నేను చెప్పింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 8 నెలల బిడ్డలు చంపేసింది. చాలా బాగా చచ్చిపోవాలని అనుకున్నాను. ఇన్ని టాబ్లెట్లు తినేసాను మేడం. నా కాంటాక్ట్ లేదు. తర్వాత పెళ్లి చేసుకుని తెలిసిపోయింది. ఏదో అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నాను. మరి అయిపోయింది కదా. మీ భార్య ఏమైంది? నీ రెండో భార్య ఏమైంది? అక్కడ ఇప్పుడు 9 months వెళ్ళిపోయింది రాని చెప్పేసి. ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఈవిడ గురించి వచ్చారా మీరు? సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా వైఫ్ కావాలి. ఏ వైపు కావాలి? పెద్ద వైఫ్ కావాలి. రెండో వైపు వద్దా? రెండో వైఫ్ ఇద్దరిని తీసుకో, ఇటు ఒకలా డౌన్ కూర్చుంటారు. లవ్ మ్యారేజ్ మీది? ఒక 1 year బానే ఉన్నారా? 1 year కూడా లేదు మేడం. గొడవలు 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 గొడవలు. తాగే ఓడిపోయిన భరించచ్చు కానీ అనుమానం ఉండే మొగొడుతూ ఏ ఆడికి భరించచ్చు మేడం. నా సొంత తండ్రి మీద పెట్టాడు. నా తండ్రి, నా కన్న తండ్రి. లేదు, అబద్ధం. అబద్ధాలు చెప్పకు. నేను అన్ని నిజాలు, నువ్వు చేసిన అన్ని నిజాలు. మేడం 4 పిల్లలు చేసుకుంటావా? అమ్మ, ఈ ఒక్క వ్యక్తితోనైనా ఇంకా చాలా మందితో కూడా అలా మాట్లాడాడు? అంటే ఎవరితో మాట్లాడిన వాళ్ళు అంటే కట్టేసి వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు? వాడి నీకేంటి? ఓహో, వాడు కావాలని వెళ్ళిపో. ఇంకెవరినన్నా మీరు మ్యారేజ్ చేసుకున్నారా? నేను మ్యారేజ్ చేసుకుని మీకు మేడం, మేము ఎంక్వైరీ చేస్తే అలాంటిది ఏదైనా బయటపడితే మళ్ళీ ఈయన చెప్పిన అబద్ధాలన్నీ నిజాలు అయిపోతాయి. చేసుకోండి, మీరు ఎవరినన్నా ఎంకరేజ్. నమస్తే అండి, అసలు వీళ్ళ స్టోరీ ఏంటి సార్ ఒకసారి చెప్పండి మీరు. స్టోరీ వీళ్ళు మాకు చెప్పకుండా అతను ఏం చేశాడంటే మా పిల్లలు చేసుకుని పెళ్లి చేసుకున్నారు. విడిపోయిన తర్వాత ఇతనికి సెకండ్ పెళ్లి అయిందని మీకు తెలిసింది. మీ అమ్మాయికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అలాంటి అనుమానించే భర్తను 1 year 6 months 3 months కూడా నువ్వు భరించలేకపోయావు. ఆఫ్టర్ 7 years 8 years నువ్వు ఎందుకు వెళ్ళావు? మళ్ళీ ఆ భర్త కావాలి. మనకు అండి మా నాన్నతోనే చెప్పాడండి అనేటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు ఎంత మభ్య పెట్టి ఎంత ఇచ్చేస్తే మాత్రం ఎందుకు వెళ్ళావు మళ్ళీ సెకండ్ టైము? ఒకటే పాయింట్ అడిగారు. ఇంకొక పెళ్ళ ఉందని తెలిసి మీరు ఎలా వెళ్ళారు కాపురానికి అని అడుగుతున్నారు. మేడం అసలు అక్కడ డైరెక్ట్ కోసం అడుగుతుంటే నువ్వు చెప్పలేకపోతున్నావు. సార్, మేడం శ్రీనివాసులు గారు అండ్ అలాగే వాళ్ళ మెసేజ్ వచ్చారు. బట్ ముందు మాత్రం శ్రీనివాసులు గారు మీతో మాట్లాడతామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఒక్కటి ఏంటంటే ఆయనకి సరిగా వినిపించదు. శ్రీనివాసులు గారు రండి. నమస్తే. కూర్చో. తిరుపతి నుంచి వచ్చాను మేడం. ఓకే. మాకు మ్యారేజ్ అయ్యి 2011లో మ్యారేజ్ అయ్యింది. లవ్ మ్యారేజ్ మాది. మళ్ళీ తర్వాత మా ఊరికి వెళ్ళాం మేడం. అక్కడ వెళ్ళి ఒక ఆధార్ కార్డు కోసమని ఊరికి వచ్చాను నేను, వాళ్ళ ఊరికి, అత్తగారు ఊరికి. మళ్ళీ నేను వస్తానని చెప్పి నా షర్ట్ అంతా చింపేసింది. ఎందుకు? మామూలుగా చింపేసింది.
ఎందుకు ఏమైనా పోట్లాడుకున్నారా ఇద్దరు? పోట్లాడు కావాల్సింది నేను వస్తానని చెప్పి అవును, తీసుకెళ్తే బాగుండేది కదా. నేను పిన్నే వచ్చేస్తాను, నాకు పనిని చూసుకొని వస్తానని చెప్పాను మేడం. ఇది ఎప్పటి విషయం చెప్తున్నారు మీరు? అది 2011లో జరిగింది మేడం. 2011 విషయం చెప్తున్నారా? అవును. పెళ్ళైన తర్వాత ఆధార్ కార్డ్ అనేది పెళ్ళైన తర్వాత ఒక వారానికి మేడం. వారం రోజులకి. వారానికి ఉమ్. మా అమ్మగా నాడే ఉంది పక్కనే, చింపేసింది. మా అమ్మ భయపడే మళ్ళీ మా అమ్మ వాళ్ళందరూ తల ఒక గేటు కొట్టినారు. ఎందుకు చించేసింది? పెళ్లి ఇష్టంతోనే చేసుకుందా? నేను ఇక్కడ వచ్చేస్తాను, మా ఊర్లో ఉంటానండి మేడం. ఓకే. కాదు, మిమ్మల్ని ఇష్టపడే చేసుకుందా మీ ఆవిడ? ఇష్టపడే చేసుకున్నాను. మరి ఏమంత గొడవ ఏమొచ్చిందని షర్ట్ గొడవ చింపేటంత? అంటే అది కూడా పెళ్ళైన వారం రోజుల్లో? వారం రోజులకే గొడవ చేసి, ఎందుకు, దేనికి? నేను నాకు ఇక్కడ ఉండేది ఇష్టం లేదు, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను నేను చెప్పింది. ఎందుకు, మీతో ఇబ్బందా, మీ అమ్మగారితో ఇబ్బందా, ఒక ఎవరితో? వారం ఎవరితో ఇబ్బంది లేదు మేడం, బానే ఉంది. బాగానే ఉన్నారు. సడన్ గా అలా చేసి సడన్ గా అలా చేసింది. ఫోన్ కావాలంటే ఫోన్ తీయించినేమో, ఆ ఫోన్ మాట్లాడుతూ మా అమ్మ వాళ్ళందరూ విన్నారు అప్పటికే. శ్రీనివాస్ గారు, చిన్న డౌట్, మీరేం పని చేస్తారు? నేను చేసి డ్రైవర్. ఈ షోకి వచ్చింది మీరేనా? కంప్లైంట్ ఇచ్చింది మీరేనా? నేనే మేడం. మాకు కౌన్సిలింగ్ కావాలి, మాకు ప్రాబ్లం కావాలని వచ్చింది మీరేనా? అంటే టీవీ పెద్ద సౌండ్ పెట్టుకుని వింటారా? ఈ షో అంతా వింటారా మీరు? సో స్వీట్, థ్యాంక్ యూ. చెప్పండి. మన తర్వాత ప్రెగ్నెంట్ అయింది మేడం. పాప ఇప్పుడు వచ్చి 14 సంవత్సరాలు, 1 month పోతే. మళ్ళీ తర్వాత మేము హైదరాబాద్కి వచ్చినాం మేడం. ఇక్కడ వచ్చి నాకు పెళ్ళైన ఎంతకాలం తర్వాత హైదరాబాద్ కి వచ్చారు? అంటే డెలివరీ అయినాక మళ్ళీ 6 months అట్లా వచ్చినాం మేడం. ఓకే. మళ్ళీ ఇక్కడ వచ్చినాక ఇక్కడ వచ్చి చాలా చేంజ్ అయిపోయింది మేడం. చేంజ్ అయిపోయిన తర్వాత సరిగ్గా ఫుడ్ పెట్టేలా. నెక్స్ట్ మీ ఆవిడ ఏమైనా పని చేస్తుందా? ఇద్దరం చేస్తా ఉన్నాం. మీ ఆవిడ ఏం పని చేస్తుంది? మా ఆవిడ వచ్చి హిమాయత్ నగర్ మెక్డానల్డ్స్ లో వర్క్ చేస్తా ఉన్నాం. శాలరీ ఇంట్లోనే ఇస్తుందా? శాలరీ అంటే ఇద్దరం అడ్జస్ట్ చేసుకుంటాను. సూపర్, అన్ని బాగానే ఉన్నాయి. తర్వాత నన్ను పట్టించుకునేది లేదా, సరిగ్గా అన్నం పెట్టేది లేదా, చాలా రకాలుగా తిప్పలు పెట్టి చేశారు మేడం నన్ను. ఏం తిప్పలు పెట్టింది మాకు తెలియాలి కదా, చెప్పండి మేడం. ఏం తిప్పలు పెట్టింది? అంటే సరిగ్గా పట్టించుకోదా, అంటే ఏం పట్టించుకోవాలి? మాట్లాడదా, టైం స్పెండ్ చేయదా, ఫ్రెండ్స్ అని బయటికి వెళ్ళిపోతా ఉంటుందా? ఎక్కువ కొద్దిగా చేంజ్ అయిపోయింది. ఎక్కువ పాపని బాగా చూసుకుంటుందా? పాపను నేనే చూసుకుంటాను మేడం. వాళ్ళ సరే, అమ్మ, మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు? వాళ్ళ అమ్మమ్మ తాత ఇక్కడే ఉన్నారు. పాప వాళ్ళ అమ్మమ్మ తాత. తర్వాత నేను చూసుకోవటానికి చాలా ఇబ్బంది అయిపోయి పాపను తీసుకొని 1.5 year పాపకి తీసుకొని వెళ్ళిపోయా నేను తిరుపతికి. మళ్ళీ తర్వాత వీళ్ళు వచ్చి కేసు పెట్టినారు. ఊరికి వచ్చి రేపు కేసు పెట్టిట్లాగా గాజుతో కోసుకునింది, నన్ను కొట్టినాడని. నేను ఊర్లో ఉన్నాను, మా ఊర్లో. మళ్ళీ వచ్చి మేము పెద్ద మనుషులు వచ్చి పంచాయతీ పెట్టించినాం. పంచాయతీ పెట్టించిన తర్వాత అందరూ బయట నన్ను పిలిచి పోలీసులు బాగా కొట్టినారు నన్ను 4-5 దెబ్బలు. మళ్ళా తెలియనట్టుగా చాయ్ పంపించినారు టీకి. మళ్ళా వచ్చి మళ్ళా ఒకసారి కొట్టినారు. అట్టా 10 సార్లు పోలీస్ స్టేషన్లో కొట్టించింది, 10 సార్లు పంచాయతీలు పెట్టించింది నేను. మహిళా సంఘంలో తిరుపతి పోతే నాకు ఇష్టం లేదు, నేను దూకి చచ్చిపోతానని. మీతో కాపురం చేయడం అమ్మాయికి ఇష్టం లేదా? ఇష్టం లేదు మేడం. అసలు మీ తప్పేంటి శ్రీనివాసులు గారు? మీ తప్పేంటి? ఎందుకు మీరంటే అంత ఆవిడ, సార్ ఎందుకు ఆవిడ అలా ప్రవర్తిస్తుంది? అదే సార్, నేను చచ్చిపోతే ఇష్టమే నేను లేదు. ఎన్ని సంవత్సరాలు బట్టి మీకు తెలియదు ఆవిడ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అని చెప్పి? తెలియదు సార్. ఈ వినికిడి ప్రాబ్లం అనేది మీకు పెళ్లికి ముందే ఉందా, పెళ్లి తర్వాత? అంటే చిన్నప్పటి నుంచి సార్. పుట్టినప్పటి నుంచి ఉంది. మీకు వినికిడి ప్రాబ్లం ఉందన్నప్పుడు పెళ్లి అయినప్పుడు అమ్మాయికి తెలుసా మీకు ఈ ప్రాబ్లం ఉందని? లేదు సార్, చిన్నప్పటి నుంచి. అది అమ్మాయికి తెలుసా మీకు ఈ ప్రాబ్లం ఉందని? తెలుసా అమ్మాయికి? మీరేం దాచిపెట్టలే కదా? సార్ తెలుసు. అంటే మా అక్క వాళ్ళ కొలిక్ సార్. ఓహో, సో పెళ్లికి ముందు నుండే మీకు పరిచయం ఉంది, అలా అన్ని తెలిసే చేసుకుందాం. కాదు, మీరు నీకు మెషిన్ ఎందుకు పెట్టుకోలేదు? తెచ్చుకోలేదు. ఆపరేషన్ ఏమైనా చేయించుకోవటం గానీ మెషిన్ గానీ ఏదో చేయొచ్చు కదా? చేశారా? చేసినారు. ఇప్పుడు ఏ చెవు వినిపించట్లేదు మీకు? కూడా ఎడమ్మా? పెన్షన్ గానీ ఇస్తారు కాదు, ఇదా కుడి? మళ్ళీ తర్వాత 8 months ప్రెగ్నెంట్ అయింది మేడం. అందరు చెప్పుడు మాటలు వినేసి తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చి 8 నెలల బిడ్డను చంపేసింది. 8 నెలల బిడ్డను చంపేసింది మేడం. అదేం మాట మాట్లాడుతున్నారండి? ఎలా చంపేస్తారు? అలా ఎలా చంపేస్తారు? తర్వాత ఈ పిల్ల తర్వాత ఇంకో మగ బిడ్డ ఉన్నాడు.
పిల్లాడు పుట్టాడు, ఎలా చనిపోయాడు? వీళ్ళు అపార్షన్ చేపించేశారు మేడం. అబార్షన్ లోనే అదే మగపిల్లోడు అబార్షన్ లో పోయాడు. అబార్షన్. పుట్టినాక 8 నెలలకు కాదు, ప్రెగ్నెన్సీయే పోయింది. ప్రెగ్నెంట్ 8 మంత్ ఎలా పోయింది? డాక్టర్ ఏం చెప్పారు? అపార్షన్ చేపించేసినారు మేడం. ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఎప్పుడు ఏ 8 సంవత్సరంలో మంత్ కి జరిగింది? చేయిస్తారా? 8 మంత్ ప్రెగ్నెంట్ మేడం. అవును సార్, డాక్టర్ ఏం చెప్పారు? ఎందుకు చేశారంట? అది నాకు మళ్ళీ ఇక్కడ వచ్చే కాంటాక్ట్ లేదు మేడం. మళ్ళీ ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఇది? అంటే 2013 మేడం. ఇంకా 13లోనే ఉన్నారా? అవును. సరే, తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్ లేదు. తర్వాత పెళ్లి చేసుకునేది తెలిసిపోయింది. ఏది అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకునేది. పాప ఎక్కడుంది? పాప వాళ్ళ తాత వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంది. మీకు విడాకులు ఇచ్చేసిందా? మేడం. విడాకులు ఇచ్చిందా? విడాకులు లేదు, డివోర్స్ చేయలేదు మేడం. ఉమ్. మళ్ళా 3 మంత్ నాకు తెలిసింది మేడం. ఆవిడ చాలా బాధ చచ్చిపోవాలని అనుకున్నాను మేడం. కాదు, పెళ్లి అయిందని మీకెలా తెలిసిందండి? ఆవిడకి పెళ్లి అయిందని మీకెలా వాళ్ళ తెలుసు? ఊరు వాళ్ళు చెప్పినారు సార్ నాకు. చెప్పారా? అవును సార్. మీరు ఏ ఊర్లో ఉన్నారా? అమ్మాయి ఏ ఊర్లో ఉంది? అంటే ఒక 30 కిలోమీటర్ సార్. ఎంతకాలం అయింది మీరు ఇద్దరు దూరంగా ఉంటూ? అంటే మన 2013లో వచ్చేసింది ఆ? 2013 సార్. 13. అవును. 13 నుంచి ఇప్పటి వరకు మీరు కలిసి లేరు? లేదు సార్, ఫోన్ కాంటాక్ట్ లేదు. వాళ్ళు 2013లో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, అవును. అవునా? అవును మేడం. ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుందా మీరు విడిపోయి? అవును మేడం. ఇప్పుడు నువ్వు పిలిస్తే మీ ఆవిడ వచ్చిందా ఇక్కడికి? వచ్చిందంటే తర్వాత మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంది. ఓకే, 2014లో ఇంకో పెళ్లి చేసుకుంది. ఇంకో పెళ్లి చేసుకుంది. 15లో ఇంకో పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరు అయ్యో అత్తగారు ఊరికి పోయినారు అల్లుళ్ళు ఇద్దరు. ఓకే, ఇప్పుడు మళ్ళా వచ్చి ఫిజికల్ గా కలిసి ఉన్నారు మళ్ళా వాళ్ళు. ఇప్పుడు ఎవరితో? రెండో హస్బెండ్ తోట? మూడో హస్బెండ్? మూడు మేడం. మూడో హస్బెండ్. అతనికి వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు మేడం. సరే, 12 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయే కావాలని నువ్వెందుకు అనుకున్నావు? అమ్మాయి కావాలంటే పాప ఉంది కదా మేడం. 12 ఏళ్లలో పాప కోసం ఏమైనా కేసులు వేసావా నువ్వు? పాపకు తండ్రి కావాలి కదా మేడం. మీ ఆవిడ నీ మీద ఏమైనా కేసులు వేసిందా? నా ముందు కేసులు వేసి కొట్టించినారు ఫస్ట్ లో, తర్వాత వేయలేదుగా? తర్వాత మళ్ళీ వచ్చి నేను మళ్ళీ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా బతకడో చచ్చిపోతారని చెప్పి వీళ్ళ అమ్మ నాయనే నాకు చెప్పినారు, పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది మా పాప అని చెప్పినారు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నేను పెళ్లి చేసుకుంది. సరే, మరి అయిపోయింది కదా. వీళ్ళే చెప్పినారు మేడం. పోన్లే అమ్మా, చెప్పారు, నువ్వు చేసుకున్నావు కదా. ఆ మీ అమ్మాయి భార్య ఏమైంది? నీ రెండో భార్య ఏమైంది? రెండో భార్య అంటే ఇప్పుడు బెంగళూరులో పెళ్లి చేసుకున్నాను మేడం. అక్కడే ఉందా? అక్కడ ఇప్పుడు 9 months వెళ్ళిపోయింది రానని చెప్పేసి. 12 ఏళ్ళు కాపురం చేసావా రెండో భార్యతో? అంటే 7 years కాపురం చేస్తావు. పిల్లలు ఉన్నారా? రెండో పిల్లలు లేరు మేడం. ఎందుకు పుట్టలేదు మేడం. హాస్పిటల్ అంతా టిప్పిన 2 lakhs ఖర్చు పెట్టింది మేడం. సరే, ఆవిడతో 7 ఏళ్ళు బాగానే ఉన్నావు కదా, ఆవిడ గురించి రావచ్చు కదా. ఫస్ట్ భార్య గురించి ఎందుకు చెప్పేసింది వచ్చావు? మేడం. నేను రానందా? రానని చెప్పేసి ఇంతవరకు రెండో ఆమె 9 కూడా months వెళ్ళిపోయింది. phone రెండో ఆమె కూడా contact వెళ్ళిపోయింది. మొత్తం ఫోన్ plan కాంటాక్ట్ రెండు లేదు, పెళ్లి ఏమీ లేదు. చేసుకున్నాడు. 2 years నుంచి 7 ఏమీ years లేదు. కాపురం ఏం లేదు. చేశారు, పిల్లలు పుట్టలేదు, ఆవిడ కూడా వెళ్ళిపోయింది, ఇంకా రానని చెప్పిందంట. ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి ఈవిడ గురించి వచ్చారా మీరు? ఆవిడ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ ఈవిడ గురించి వచ్చారా? ఉన్నప్పుడు వచ్చింది సార్, ఒకసారి మాట్లాడిన వాళ్ళ బాబాయ్తో. ఏమని? ఎందుకు? అంటే 1 year back వచ్చింది మేడం. ఎందుకు వచ్చింది నీ దగ్గరికి? అంటే మళ్ళీ కాపురం చేసేదానికి. ఇద్దరు భర్తలు ఏమయ్యారు? అంటే మిగతా ఒప్పుకోనింది మేడం. ఇప్పుడు తిరుపతిలో ఉండి నేను వేరే ఊర్లో ఉన్నాను. కాదు నాన్న, ఇద్దరు భర్తలు ఏమయ్యారు? ఆవిడకి 2 భర్తలు ఉన్నారు కదా, నువ్వు కాకుండా. వచ్చేసిన తర్వాత వాళ్ళని వదిలేసిందా? మళ్ళీ అప్పుడు వదిలేసింది రెండోసారి. సంవత్సరం క్రితం నీ కోసం వచ్చిందా? నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏంటి అని? వాళ్ళ మరి బాబాయ్ కలిసిపోయారు ఇద్దరు? వాళ్ళ బాబాయ్ వాళ్ళ నాన్న మాట్లాడుకొని తిరుపతికి వచ్చినారు. ఆ, డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు. వాళ్ళ చెల్లెళ్ళు ఫ్యామిలీ, మళ్ళీ మాకు ఫ్యామిలీ రూమ్ తీసుకుని వాళ్ళ బాబాయ్ పిల్లలు. మీ ఫస్ట్ భార్య వచ్చింది కాబట్టి రెండో భార్య వెళ్ళిపోయిందా? అవును మేడం. లేదు మేడం, చెప్పినాను. చెప్పి మేము ఇద్దరం పోయి చూసినాము, ఉన్నాము, వచ్చినాము మేడం. కాదయ్యా, రెండో భార్య ఉండగా ఫస్ట్ భార్య దగ్గరికి ఎలా వెళ్ళావు నువ్వు? అంటే నేను ముందు ఫోన్ చేసి రప్పించినాను మేడం. మీరెందుకు రప్పించారండి? వాళ్ళ బాబాయ్ మాట్లాడిచ్చినాడు. అది కాదు, ఆవిడ మిమ్మల్ని కాదని చెప్పి ఒక పెళ్లి చేసుకోవడం కాకుండా ఇంకో పెళ్లి కూడా చేసుకుంది కదా. అవును. మళ్ళీ చక్కగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఆవిడని వదిలేసి ఈవిడ్ని పిలిపించడం ఏంటి? వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫోన్ బాబాయ్ వాళ్ళ చేసినందుకు. నాన్న మాట్లాడుకొని నాకు చెప్పి పంపించినారు మేడం. సరే, పంపించారు. ఆ. ఫస్ట్ భార్యతో వేరే ఇల్లు తీసుకుని ఉన్నావా? ఉన్నాం మేడం. ఎన్ని రోజులు ఉన్నావు? ఎన్ని నెలలు? అంటే చాలా మంది వచ్చి ఒకేసారి అందరూ తినేది 20 మంది వచ్చి తింటారు మేడం. ఓకే. నేను ఎట్లా మేడం అన్ని అందరు మంది ఓ, శాతం అంటే? ఫస్ట్ భార్య మళ్ళీ వచ్చింది, కాకపోతే వచ్చినప్పుడల్లా చుట్టాలంతా అందరూ వచ్చి బాగా చుట్టాలంతా. తిని వెళ్తారు కాబట్టి నీ వాళ్ళ డబ్బులు బాబాయ్ చాలట్లా. ఆ, బెంగళూరులో ఎంతకాలం ఉంది ఆవిడ?
బెంగళూరులో లేను, చాలా రోజులు లేను మేడం. పోయి వచ్చేసేదంతే. ఆవిడ ఎంత కాలం ఉంది? ఫస్ట్ భార్య ఎంత 7 కాలం? years ఉంది మేడం. ఫస్ట్ భార్య కూడా 7 years ఉంది. ఏమంటే 1.5 year 1.5 year ఉంది. ఇప్పుడు ఫస్ట్ భార్యతో విడిపోయి ఎంత కాలం అయింది? ఈమె పోయి 2013 లాస్ట్ మేడం. అప్పుడు వెళ్ళిపోయింది, మళ్ళీ బెంగళూరులో కలిశారు కదా. అవును మేడం. అంటే 2014 మేడం. సరే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మా వైఫ్ కావాలి మేడం. ఏ ఏ వైపు? వైపు కావాలి? పెద్ద వైఫ్ కావాలి మేడం. రెండో వైఫ్ వద్దా? రెండో వైపు ఇద్దరిని తీసుకో, ఇటు ఒకళ్ళు అడ్డ కూర్చుంటారు. లేదు మేడం, నాకు పాప ఉంది కదా. ఫస్ట్ వైఫ్ మీ దగ్గరకు వచ్చింది కదా, ఇంకేంటి? నాకు ఎప్పటి నుంచో అంటే పెద్ద మీ దగ్గరకు వచ్చేసింది అన్నారుగా, రూమ్ తీసుకొని ఉంటున్నారు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేసి మళ్ళీ 1 year పైన అయిపోయింది మేడం. ఇంకెవరిని చేసుకోలేదు ఆవిడ? అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంది మేడం. 4వ పెళ్లి చేసుకుందా? అవును మేడం. ఇగో నోటుకు వచ్చినట్టు చెప్పకు, నిజాలు తెలియకుండా. నాకు బిడ్డ ఉంది కదా మేడం, ఇప్పుడు 14 పెద్ద పాప అవుతుంది. ఇగో నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్తే ఒకవేళ మీ ఆవిడ వస్తే ఆవిడ మేము బతిలాడలేము. శ్రీనివాసులు నేనేం గారు, తెలిసి తెలియకుండా చెప్పకూడదు. నాకేం అబద్ధాలు ఏం శ్రీనివాసులు లేదు గారు మేడం. మిమ్మల్ని చూసాక అయ్యో బాబాయ్ నేను ఇంత అమాయకంగా ఉన్నాడు, అయ్యో చౌడు వినిపించట్లేదంట, అయ్యో పాపం ఈయన ఈ పరిస్థితి చూసి వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయిందేమో అని నేను ఒక సెకండ్ నిజంగా బాధపడ్డానండి. బట్ ఇప్పుడు మీరు కేసు చెప్పేయండి, పెట్టినప్పుడు నాకే తెలుస్తున్నాయి అబద్ధాలని. ప్లీజ్ మీరు అన్ని చెప్పకండి అలాగా. పోలీస్ స్టేషన్ కేసు పెట్టినప్పుడు మెట్టులో తాలిబెట్టి బెరికేసి వచ్చేస్తుంది మేడం. పోనీలేమ్మా. అయినా నీకు ఇప్పుడు ఈ భార్య కావాలి, భార్య కావాలి మేడం. రెండో భార్య వద్దు, రెండో భార్య వద్దు ఫస్ట్ మేడం. భార్య కావాలి. నువ్వు కాకుండా 3 పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా. అంటే పాప ఉంది మేడం, పెద్ద పాప ఉంది మేడం. సూపర్ సూపర్ నాన్న, ఆగమ్మా. మీరు రెండో పెళ్లి రెండో చేసుకున్నారు శ్రీనివాసులు గారు రెండో పెళ్లి అదే కదా. రెండో పెళ్లి చేసుకోక ముందు ఎందుకు మీ మొదటి భార్య కావాలని అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు? 7 years 8 years లేదు సార్ నాకు. అవును, కాంటాక్ట్ లేదు, లేదు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, మీరు ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఆమె మిమ్మల్ని మర్చిపోయింది, నువ్వు కూడా ఆమెను మర్చిపోయావు. మళ్ళీ రెండో భార్య వెళ్ళిపోయింది కాబట్టి పెద్ద భార్య కావాలంటే బాగుంది. ఇప్పటి నుంచి ఇష్టం. సరే నువ్వు పిలిస్తే మీ ఆవిడ వచ్చేస్తది కదా, మీరు బయట చూసుకోపోయారా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? రావట్లేదు ఆవిడ? రావట్లేదు మేడం. పిలిచినా రావట్లే. మరి ఇక్కడికి ఎలా వచ్చింది పిలిస్తే? ఇప్పుడు వచ్చింది ఆవిడ అక్కడ వచ్చింది. పిలుస్తాను అవును. ఉండండి. పాపను తోడుకోరాలా, వాళ్ళ పేరెంట్స్ తోడుకోరు, ఊరు తోడుకోరాలి మేడం. పాపకు ఫోన్ చేసి కానీ మాట్లాడించారు మేడం. బాబు నువ్వేమో వచ్చి ఇగో నువ్వు వీధికి ఒకరు ఉన్నారని ఆవిడ అంటే ఆవిడ ఎందుకు వచ్చి నీతో పాటు కాపురం చేస్తుంది? ఏంటి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఒక ఆడపిల్ల మీద నువ్వు అలా అలిగేషన్స్ చేస్తున్నావు కదా, తీ ఆధారాలు తీ. ఆ అమ్మాయికి 4 పెళ్లి అన్నావు కదా, తీ ఆధారాలు తీ. ఆధార్ అంటే ఫస్ట్ రెండోసారి పెళ్లి చేసుకుని ఫోటో, అబ్బాయి ఫోటో ఉంది మేడం. ఆ అబ్బాయి ఫోటో ఉందా? 3వ అబ్బాయి ఫోటో లేదా మేడం? 3వ అబ్బాయి ఫోటో లేదు లేదా? మేడం. 4వ అబ్బాయి ఫోటో లేదా? ఫస్ట్ ఆవిడేం చెప్తుందో విందాం. ఆవిడ చెప్పింది విని తను మాట్లాడు. మేడం శ్రీనివాసులు గారు చెప్పింది విన్నారు కదా, వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు. మీరు కాసేపు సైలెంట్ ఉండండి. బీనా గారు, సో ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? తెలుసు మేడం. తెలుసు. సో ఇప్పటివరకు ఆయన చెప్పింది కూడా మీరు అక్కడ కూర్చొని మొత్తం విన్నాను మీరేం మేడం. చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పాలంటే అతనికి ఫుల్ అనుమానం మేడం. ఎంత అంటే తండ్రి మీద పెట్టే అంత కూడా అనుమానం. మా తండ్రి, సొంత తండ్రి, మా తండ్రి వాళ్ళ తమ్ముడు ఏమవుతాడు మేడం? నాకు తండ్రే కదా, చిన్న తండ్రే కదా, అతని మీద కూడా పెట్టాడు. అసలు హైదరాబాద్ తీసుకొచ్చా మాకు పాప. ఒకటి ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పారు అంటే, పెళ్ళైన వారం రోజులకి ఆయనకి కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉందని తెలిసి మీరు పెళ్లి చేసుకున్నారంట. అన్ని తెలిసే చేసుకున్నారు, పెళ్ళంతా బాగా జరిగింది. బట్ వారం రోజులు ఆయన షర్ట్ అంతా చింపేసేటంత రచ్చ చేశారంట. అది నేను దేనికో చేయలే. నాకు తెలుసుకోవాలి. అది ఎందుకంటే ఆధార్ కార్డులు వస్తున్నాయి మేడం, అవును మా ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకురావాలి. అవును. నేను వెళ్తానంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, వద్దు నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, మా కొడుకు వెళ్ళి తీసుకొస్తా అంటే నేను వండుకొని, మా నాన్న ఒక్కటే ఉంటది, మా అమ్మ మా నాన్న ఇక్కడ ఉంటారు హైదరాబాద్ లో. వెళ్ళి చూసేసి ఆమె వయసు అయిపోయింది, చూసేసి ఏదో అంత అన్నం పెడపెట్టేసి వస్తే బాగుంటదని నేను వెళ్ళిన. వెళ్తుంటే వీళ్ళమ్మ వద్దు వెళ్ళకు, నువ్వు ఎందుకు వెళ్తావు పిల్లలు నీ ఆధార్ కార్డు ఆయన వెళ్ళటం ఏంటి? అంటే మాకు రేషన్ కార్డు కొత్త, ఇప్పుడు పెళ్ళైనాక భార్య భర్తలు ఆధార్ కార్డులు ఉంటాయి కదా మేడం, రేషన్ కార్డు ఉంటది కదా, వద్దు నువ్వు వెళ్ళకు, వెళ్తే నువ్వు అక్కడే ఉండిపోతావు అని వాళ్ళమ్మ చెప్పింది. ఇంకా అట్లా రేస్ అయ్యి నన్ను వాళ్ళు కొట్టారు. నేను పెళ్ళైన 1 week కే? పెళ్ళి 1 week కాదు మేడం, సంవత్సరం తర్వాత మా పిల్ల పుట్టింది. ఆయన ఆధార్ 1 week కార్డుకి లో వెళ్ళింది? ఇది అబద్ధాలు ఒక నిమిషం. చెప్పు. ఆధార్ కార్డుకి ఎప్పుడు వెళ్ళారు? కొట్టుకున్నది ఎప్పుడు? మేడం మాకు పిల్ల అయింది మేడం, మాకు పాప పెళ్ళైన 1 week కి ఆధార్ కార్డుకి వెళ్ళారా? వెళ్ళలేదా? మా పాప పుట్టి 3 నెలలు అయింది. 3 నెలలకి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి, కొత్త ఆధార్ కార్డులు వచ్చాయి, అప్లై చేసుకోవాలి, ఇల్లు శాంక్షన్ అవుతుంది కదా మేడం. పెళ్ళైన 1 year లో మీ మధ్య గొడవ లేదు? గొడవలు మేడం, 1 week లో? వాళ్ళమ్మ
కట్నం తీసుకురాలి, అది తీసుకురాలి, ఒక్క ఇది వారం తీసుకురాలి. అంతే మేడం, ఏం గొడవలేం. సరే ఒక్క మేడం, నిమిషం నేను విను, చెప్పేది మీకు విను, అర్థం ఒక్క కావట్లేదు. నిమిషం ఆవిడ అమ్మా. దగ్గర స్టోరీ అసలు మీ పెళ్లి ఏ సందర్భంలో ఎలా జరిగిందమ్మా? అంటే అది- అతను మీ కొలీగా మీ No, వాళ్ళ no, సిస్- no. వాళ్ళ అది మా వాళ్ళ బంధువులు మాకు ఉన్నారు మా ఊర్లో. మీరేం సొంత మా చదువుతున్నారో పెద్దమ్మ. తెలుసుకోవచ్చు? నేను ఇంటర్ చదివినా సార్. మీరేం శ్రీ జాబ్ చేస్తూ పద్మ. ఉంటారు? నేను ఇప్పుడు ప్రెసెంట్ బట్టల షాప్ లో వర్క్ చేస్తా. అప్పుడు ఏం నేను చేసేవారమ్మా? పోషించుకోవాలి కదా మేడం, అప్పుడు నా ఏం పిల్లల్ని చేసేవారు? అప్పుడు కూడా నేను కిరాణా కొట్లో ఇతను ఏం చేసేదాన్ని. చేసేవాడు? ఇతను జేసీబీ డ్రైవర్. ఆ, మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళు ఇక్కడే చేసుకునే వాళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు. మేము సెలవులకి ఊరికి వెళ్ళారు కదా, మేము సెలవులకి వెళ్తుంటే ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు. నేను బాగా చూసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా, మా ఇద్దరం పెళ్లి చేసుకున్నాము, నేను జేసీబీ డ్రైవరు, పెళ్లి చేసుకుంటా అట్లా అట్లా అట్లా. మీకు మీకు అతనికి చెప్పలేదు. ఆ లవ్ hearing- లవ్ మ్యారేజ్ మీది మేడం మాది లవ్ ఒక మ్యారేజ్. 1 ఇయర్ బానే ఉన్నారా? 1 ఇయర్ కూడా లేదు మేడం. చేసుకున్న 3 నెలలకి నాకు అంటగట్టాడు వేరే వాళ్ళ తమ్ముడే. వాళ్ళ తమ్ముడితో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఆ అబ్బాయికి ఏంటి? ఏంది మేడం, పెళ్ళినాక 3 నెలలకే ఇంకా లవ్ ఎంత కాలం అమ్మా మీది? లవ్ కూడా లేదు ఏం సార్. లేదు. జస్ట్ చూసుకున్నాం, ఎంత మాట్లాడుకున్నాం, కాలంలో పెళ్లి చేసుకునేసాం. అంటే మీరు 1 ఇయర్ లోనే మేడం. 1 year 1 ఇయర్ కూడా కాదు. ఇంకా ఏం మాయ మాటలు చెప్పినాడో నాకు తెలీదు. నీకు చెప్పిన మాటలే నాకు చెప్పిన మాట ఇప్పుడు ఎవరికైనా చెప్తే, ఎవరికైనా అమ్మాయికి సరేలే మంచి కాపురం ఉండాలి, మంచిగా ఉండాలని ఎవరైనా సో అనుకుంటారు కదా ఇతనికి మేడం. హియరింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా నీకు అబ్జెక్షన్ ఏం లేదు? అబ్జెక్ట్ ఏం లేదు. సరేలే మంచిగా చూసుకుంటే మనకు కూడా మంచిగా బాగుంటది. కానీ ఏ అమ్మాయినైనా ఆశిస్తది. ఆ చేసుకున్నాడు, అంతా జరిగింది. నాకు ఫుల్ వామిటింగ్స్ అవుతుంది. వాటర్ తాగినా నాకు ప్రెగ్నెంట్. కక్కినా వాళ్ళ అమ్మ నన్ను చూసుకోవాలా, ఈ అబ్బాయి కూడా చూసుకోలే మేడం. నన్ను అయితే నన్ను ఎన్ని హింసలు పెట్టాడో. నేను కాబట్టి బతుకున్నా, వేరే వాళ్ళంటే నా ప్లేస్ లో ఎప్పుడు చచ్చిపోయాలి మేడం. నా బిడ్డ కోసం బతుకుతున్నా నేను. అలా ఎంతకాలం కలుస్తున్నారమ్మా? 1 ఇయర్ కూడా లేదు మేడం. గొడవలు. ఒక్క నిమిషం వినా అమ్మ, ఈ ఒక్క వ్యక్తితోనేనా ఇంకా చాలా మందితో కూడా అలా మాట్లాడాడు? అంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళు అంటగట్టేసి, వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, వాడి నీకేంటి, ఓహో వాడు కావాలని వెళ్ళిపో. చిన్న పిల్లలు కూడా మరి పెళ్లికి ముందు తెలిసి కూడా నేను హైదరాబాద్ రప్పించాను మేడం. కదమ్మా, పెళ్లికి ముందు మీరు ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కూడా బహుశా అనుమానం పడి ఉంటాడేమో. పడలేదా? అప్పుడు లేదా? అప్పుడు ఎవరు పడతారు సార్? పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే పెళ్లి కాక ముందు ఒకలాగా ఉంటారు, పెళ్లి అయినాక ఒకలాగా ఉంటారు. అంతా ప్రపంచం అని చూపించేస్తారు. పెళ్లి అయ్యి వన్స్ తాళి కట్టేస్తే ఇంకా ఏం ఉండదు. ఇంకా అనుమానం తాగే పడుతుండే భరించచ్చు, కానీ అనుమానం ఉండే మొగొడుతూ ఏ ఆడిని భరించదు మేడం. నా సొంత తండ్రి మీద పెట్టాడు. నా కన్న తండ్రి. లేదు, అబద్ధం మేడం. ఆ అబద్ధాలు చెప్పకు. చెప్పలేదు మేడం. నేను అన్ని అసలు నిజాలు, నేను ఆ నువ్వు మాట నువ్వు చేసిన అన్ని ఎవరైనా నిజాలు. గుర్తుంటే ఏ చెప్తారా ఆరు మేడం, మూడు మేడం. పిల్లలు 4 పిల్లలు చేసుకుంటావా? ఉమ్. సరే ఈ చేసుకున్న story- తాళం ఉంటే ఎక్కడ ఉంది? ఓకేలేమ్మా, చెప్తే తాళిబొట్టు చెప్పరు లేనంత మేడం. మాత్రాన కాదు, అవును అని కాదు. ఇప్పుడు ఆయన చెప్పింది మేమేమి నమ్మట్లా, మీ వర్షన్ వినాలి కాబట్టి. మీరు ఆయన చెప్పింది మీది ఎక్కడ టాలీ అవుతుందంటే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, చెవుడని తెలుసు, ఇష్టపడే చేసుకున్నారు. ఆయన ఏమంటున్నాడంటే 1 week లోనే గొడవ అయింది అంటున్నారు. మీరు 1 year తర్వాత గొడవ No. అయిందండి. 3 months నుంచి హెరాస్మెంట్లు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయ్యాయి. డెలివరీ తర్వాత ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోయావా? మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మ్యారేజ్ ఎప్పుడైంది అన్నారు మీరు? 2012 జనవరి 12 లో మ్యారేజ్ అయింది. 13-14 లో విడిపోయారు మీరు. 13 లో విడిపోయినాను. ఇంకా విడిపోయి మా మళ్ళీ అమ్మ ఎప్పుడు వాళ్ళ దగ్గరకు కలిసారు? వచ్చేసా. మళ్ళీ ఎప్పుడు కలిసారు అతన్ని? మా అమ్మల దగ్గరకు వచ్చేసా. ఆ. మా అమ్మలు ఎప్పటికైనా భర్త కావాలమ్మా, ఆడపిల్ల ఉంది అంటే ఇతను రప్పించా. వెళ్ళి రూమ్ తీసుకున్నా మేడం. నా అక్కడ మేనేజర్ దగ్గరకు వచ్చి నా పిల్లలకు మా ఫోన్ పిల్లల్ని మాట్లాడుతుంటే- చెప్తుంటే ఏ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ చెప్తారా మేడం? ఫోన్ మీరు చెప్పండి. మాట్లాడుతుంటే టకాని ఒక్క రోజంతా ఇంట్లో పెట్టి నన్ను గడియేసి వెళ్ళిపోయాడు మేడం. వాష్రూమ్ బయట ఏ ఆడదైనా ఉంటుందో సాయంకాలం వరకు? మీరు చెప్పండి మేడం, నేను వింటాను. నేను ఏ ఆఫీస్ ఆడదైనా బాయ్ కాపురం మేడం. చేస్తుందా? గడేసి వెళ్ళావంట, వెళ్ళావా? అవును వెళ్ళలేదు. మేడం. ఎందుకు నేను వెళ్ళాలి? ఎలా వెళ్తారు? ఆ రోజు సెలవు మేడం. ఆ. ఆఫీస్ బాయ్ గా నేను పని చేస్తాను. అంటే రోడ్డు బాగా క్లియర్ గా కనిపిస్తుంది. సెలవు ఉన్నప్పుడు వేరే అతనితో మాట్లాడతాను మేడం. ఆ రోజు నాకు అందుకని గడేసి వెళ్ళిపోయావా? గడేసి వెళ్ళిపోయినా. బాత్రూమ్ కి వెళ్తే పిల్ల టాయిలెట్ క్లీన్ మళ్ళీ చేయాలి. నేను వచ్చేసాను మేడం. ఎంతసేపటికి వచ్చావు? ఒక 3 hours కు అట్లా వచ్చేసాను. ఏమ్మా, కాదు, 3 hours ఫోను. వచ్చాడా? ఈవినింగ్ మేడం నేను మళ్ళీ డ్యూటీ వాళ్ళ చేసుకుని నాన్న 11 వచ్చి o'clock డ్యూటీ మమ్మల్ని ఇద్దరు అయిపోతుంది. కొట్టాడు మేడం. ఆడికి వచ్చి అందరి ముందర కస్టమర్స్ ఎవరితో మేడం ఇందాక ఒక ఎలిగేషన్ పెట్టారు, అది క్లియర్ అవ్వాల. పొద్దుటి తాళం వేసి సాయంత్రం ఎప్పుడో వచ్చాడు అన్నావు. ఆయన 3 hours లో వచ్చాను మేడం ఇది అంటున్నాడు. అబద్ధం ఈ మేడం. ఆఫీస్ బాయ్ అది అబద్ధం. దగ్గరే మేడం. మళ్ళీ ఇది నేను అబద్ధం. ఆయన వచ్చి మీరు సరే. వెళ్ళిన జాబ్ కి 3 గంటల్లో ఎవరండి పంపిస్తారు? పంపిస్తారా? అంటే లంచ్ టైం లో పోయి తీసేసి వచ్చాను. ఇప్పుడు 3 గంటల లోపల పెట్టావా, రోజు పెట్టావా అనేది కాదు. ఆవిడని అసలు లోపల బంధించి బయట గడియేయవలసి. అంటే కుక్కని నేను పిల్లని కూడా మాట్లాడుతుంటే పెట్టాం, చూశాను కుక్కని సార్ పిల్లని కూడా నేను. పెడతాం. అంటే మాట్లాడితే ఏం మాట్లాడుకున్నారు?
ఏం మాట్లాడు పైనుంచి చూశాను నేను. ఆ, ఇప్పుడు ఒకటయ్యా, నీ దగ్గర ఆధారాలు లేకుండా గేలాలు వేస్తున్నావు నువ్వు. నీ గేలాలు ఏం పడట్లేదు, 5 6 పెళ్లిళ్ళు అన్నావు. అంటే ఇప్పుడేమో వచ్చి ఫోన్ లో ఎన్ని మాట్లాడుతున్నావు. సంవత్సరాలు అయిపోయాయి మేడం. ఆ, అంటే నీ నేను చూపులోనే టైం problem. నీకు గుర్తుండకపోతే పర్లేదు. ఇప్పుడు నా ఆయన వైఫ్ ఆయన నా చెప్పిన ఇంకో బిడ్డ ఎలిగేషన్, ఎవరు మీరు ఉన్నారు? అనుమానాలు అనేది మేము కొంచెం నమ్ముతున్నాం, ఎందుకంటే అతని బిహేవియర్ అలాగే ఉంది అలాగే కాబట్టి. ఉంది. రెండో ఆప్షన్, మీకు సెకండ్ మ్యారేజ్ అయ్యిందంట వెళ్ళిన No. 1-2 years కి. మీ అమ్మ వాళ్ళు, అమ్మ మా అమ్మాయికి పెళ్లి అయిపోయింది, నువ్వు వేరే పెళ్లి చేసుకో అంటేనే మేడం, వాడు మీకు ఇంకో పెళ్లి చెప్తున్నా, చేసుకున్నాడు. నేను నిజంగా సార్, చెప్తున్నా మేడం, కనీసం నాకు అబద్ధాలు బిడ్డతో రావు. కానీ మాట్లాడొచ్చు సార్. అతనికి అది వేరే పెళ్ళయిందని పాయింట్ కూడా ఉండు. నాకు పెళ్ళైందని కూడా తెలియదు మేడం. 2014 లో 2020 లో తెలిసింది అతనికి పెళ్ళైందని కూడా. 2014 నుంచి 20 దాకా నువ్వేం చేసావు? నేను వదిలేసిన మేడం, నేను ఏదో నా బతుకు నేను బతుకున్నా, అతను ఎందుకు 6-7 దొరికేది? 7 years వదిలేసి 6-7 years అలాంటి అనుమానించే భర్తను 1 year 6 months 3 months కూడా నువ్వు భరించలేకపోయావు. కానీ ఆఫ్టర్ divorce 7 కానీ years 8 years నువ్వు ఎందుకు వెళ్ళావు మళ్ళీ ఆ భర్త కావాలని? నేను వెళ్ళలే మేడం, నా వెళ్ళినా, ఇష్టపూర్వకంగా అతను నేను వెళ్ళలే. చెప్తున్నా. మా అమ్మ నాన్న ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు కదా మేడం, ఆ అబ్బాయికి పెళ్లి అయిపోయింది, పెద్ద మనుషులు ఉంటాయి, ఎప్పటికైనా పిల్లకి సరే, తండ్రి దానికంటే కావాలి. ముందు ఈ గ్యాప్ లో మధ్యలో 10 సార్లు కొట్టించారంట. మేము కొట్టించలే మేడం. ఎవరన్నా పిల్లని దొంగతనంగా నాకు తీసుకెళ్తారా తెలిసింది, మేడం? నేను అప్పుడు నుంచి చాలా సఫర్ ఇప్పుడు అయిపోయాను మేడం. నేను కట్టుకున్న చనిపోవాల్సి- భార్య మేడం, నాకు చెప్పు తీసుకెళ్ళు, ఎందుకంటే నీ పిల్ల, నువ్వు కన్న తండ్రివి, నాకు చెప్పు, నా ఇంట్లో చెప్పుకో. తల్లికి చెప్పకుండా దొంగతనంగా ఎవరైనా తీసుకెళ్తారా? నేను ఎవరు నేను marriage ఇప్పుడు కూడా కాల్ చేసుకున్నాక చేస్తా. నేను full suicide అవును, ఒక నిమిషం పిల్లలు వినండి, ఒక నిమిషం. తీసుకెళ్తారా శ్రీనివాసులు గారు, తీసుకెళ్తారా మేడం? ఒక నిమిషం వినండి, 1 minute మేడం. శ్రీనివాసులు గారు, ఇప్పుడు ఈవిడ మీ దగ్గర నుంచి వెళ్ళిపోక ముందు, అవును ఓకే, సార్. ఎప్పుడు వెళ్ళిపోయిందో, 2013లో వెళ్ళిపోయిందో, 14లో వెళ్ళిపోయిందో, ఎప్పుడో ఒకసారి ఆవిడ వెళ్ళిపోయింది. అవును ఓకే, సార్. వెళ్ళిపోక ముందు, పెళ్లి అయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోక ముందు, ఈ మధ్యలో ఈవిడ క్యారెక్టర్ మీద నీకేమన్నా అనుమానం ఉందా? అనుమానం ఉంది సార్. రైట్. ఆ 8 years లో పెళ్లిళ్ళు చేసుకుంది అన్నావు కదా, వాళ్ళ 3 ఊరోళ్ళు పెళ్లిళ్ళు చెప్పారు, ఊర్లో వాళ్ళు చెప్పారా, మీ అత్త మామ మా చెప్పారా? అత్త మామ చెప్పారు. ఏం పెళ్లి- చెప్పారు? పెళ్లి చేస్తుంది కానీ చెప్పారు మేడం. ఊరికి అబద్ధం ఒక చెప్పు నిమిషం ఉండొచ్చు కదా. చెప్పనియండి, చెప్పారు ఏం మేడం చెప్తాడో వాళ్ళు. చెప్పండి. చెప్పారు, ఓకే, అబద్ధం వాళ్ళు చెప్పు ఉండొచ్చు కదా. వాళ్ళు వచ్చినారు. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని హెరాస్ చేస్తావేమో అని అబద్ధం చెప్పు ఉండొచ్చు కదా లేదు నీకు. మేడం, పెళ్లి ఒక- మేడం, చేసుకున్న ఒక నిమిషం. ఊరోళ్ళు శ్రీనివాసులు గారు, చెప్పారు. ఎవరి మీద అనుమానం ఉండేది మీకు? అనుమానం ఉంది సార్. అది ఎవరి మీద రా తమ్ముడు, ఎవరి మీద ఉండేది అనుమానం? ఫోన్ మాట్లాడేది నేను చూస్తే దాచిపెట్టుకుంటే ఫోన్ మాట్లాడేది ఏదో ఎలా దాచిపెట్టేది, ఇలాగా లోపల సార్. పెట్టేది. ఎక్కడ ఇందాక అన్నారు, ఎక్కడ దాచిపెట్టేది ఫోన్? నేను ఒకసారి- మాట్లాడేది. అవును సార్, ఆ, నేను ఒకసారి కత్తి తీసుకుని కోసుకున్నాను సార్ కడుపు. ఓ, నీ అసలు ఒక లైన్ చెప్పు బాబా, ఒకటి అడుగుతున్నాగా అది చెప్పు. ఫోన్ లో మాట్లాడుతుంది. ఓకే, 2 సార్లు చూశాను. 2 సార్లు చూసారు తర్వాత వచ్చి ఇక్కడ హిమాయత్ నగర్ లో అబ్బాయితో మాట్లాడింది చూశాను. అబ్బాయితో. అబ్బాయితో అలా గమనుండమ్మా, ఒక్క నిమిషం. అబ్బాయితో మాట్లాడావు, ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఫోన్ లో ఫోన్ మాట్లాడిన మాట్లాడు- వ్యక్తి అదే సార్. అబ్బాయి ఒకటేనా, వేరే వేరేనా? అంతే సార్. ఇద్దరు ఒకటేనా? అవును సార్. ఫోన్ లో మాట్లాడినటువంటి వ్యక్తి బయట అబ్బాయితో ఎవరు మాట్లాడిన మాట నాకైతే నీకైతే సార్. తెలీదు. తెలీదు సార్. కత్తితో ఎందుకు కోసుకున్నావు? నన్ను చూసి ఫోన్ కట్ కత్తితో ఎందుకు కోసుకున్నారు? తెలియదు సార్. కత్తితో ఎందుకు కోసుకున్నారు మీరు? అంటే నాకు చెప్పిన మాట వినలేదు సార్. నేను ఏ విషయం చెప్పారు, ఏం వినలేదు? ఏమన్నా అసలు నాకు టైం స్పెండ్ చేయదు సార్, నాతో మాట్లాడుతూ అరే పట్టించుకో. బాయ్, మీరిద్దరు విడిపోయి 8 years అయ్యింది. ఈ మధ్యలో టైం స్పెండ్ చేయడాలు ఇవన్నీ ఎక్కడ వచ్చి, నేను ఇంకో పెళ్లి చేసుకున్నావు, అక్కడ టైం స్పెండ్ చేయపోయావా? అంటే పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఎప్పుడు తర్వాత చేసుకున్నాను తెలిసిన తర్వాత. సరే, అక్కడ హ్యాపీగానే ఉన్నావుగా. ఈవిడ ఏం చేసి, అమ్మ మీరు ఆ 8 years లో మీరేం చేశారో చెప్పండి. మేమేం పెళ్లి చేయలేదు మేడం, చేసుకోమని నేను వాళ్ళ వదిలేసాను బాబాయే మేడం. చెప్పారు. ఇంకా పోన్లే నాన్న, నువ్వు నేను చేసుకున్నావు కదా. వదిలేసాను. నా జీవితం ఎట్టా పోయింది. ఆ అబ్బాయిలో నేను ఇంకా ఎందుకు వాడిని గోక్కుంటా ఉండడం నాకే ఎఫెక్ట్ అవుతుంది. నేను వదిలేసా కంప్లీట్ గా. ఇతను వదిలేసా ఓకేనా? వదిలేసా. ఇతను ఒక 3 మీద చెప్తున్నాడు, 1 2 సార్, కనీసం. నాతో బాగా మీకు ఎవరినన్నా మీరు మ్యారేజ్ చేసుకున్నారా? లేదు మేడం. సార్. నేను నాకు మ్యారేజ్ ప్రేమగా చేసుకుని మీకు ఉంటే proof మేడం, లో మేము ఉంటే- ఎంక్వైరీ చేస్తే అలాంటిది ఏదైనా ఆ. బయటపడితే మళ్ళీ ఈయన చెప్పిన అబద్ధాలన్నీ నిజాలు ఓకే మేడం, అయిపోతాయి. చేసుకోండి. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకుని, నేను పలానా అబ్బాయి దగ్గర తాళి కట్టించుకున్నాను మీరు ఎంక్వైరీ సరే, ఎవరితోనైనా సహజీవనం చేశారా పోనీ? లేదు మేడం. లివింగ్ లో ఉన్నారా? లేదు లేదు. సో అప్పటి అస్సలు నుంచి మీకు ఇప్పటి వరకు ఒంటరిగానే ఈయన తప్ప ఉన్నారా? మీరు ఇంకెవరిని పెళ్లి ఆ చేసుకోవాలి? అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు మేడం. ఆ. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్ల. నా పిల్లకి వచ్చాడు, నాకు పిల్ల కావాలన్నాడు. సరే, ఇంకో పిల్ల కావాలన్నాడు. ఫోన్ల మీద మా అమ్మ వాళ్ళకి ఫోన్లు ఇస్తే తిట్టేది. ఎవరన్నా కన్న తండ్రి ఇప్పుడు నన్ను తిట్టాలి, నా తల్లిదండ్రులు నీకేం చేస్తారు తిట్టడానికి? బ్లాక్ లిస్ట్ లో పిల్ల కోసం ఆయన ఫోన్లు చేస్తూ ఉన్నాడా? నాకు సెకండ్ పిల్ల వైఫ్ ఉండగా. కావాలి, Black నాకు list పిల్ల లో పెడితే- కావాలి. అమ్మ, ఆయన చెప్పిన ఇంకొక పాయింట్, తర్వాత ఏదో 3-4 years బ్యాక్ మీరు బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక 1 year ఉన్నారట. నేను రెండో పిల్ల బెంగళూరు మేడం. అవునమ్మా, ఆవిడ అక్కడ ఉండగా మీరు వెళ్ళారట కదా భర్త కావాలని, మీ బాబాయి మీరు మేము మీరంతా. చెప్పాము, వాళ్ళు చెప్తే నేను వెళ్ళి కాపురం చేసి హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అదే చేసి ఎక్కడికి? తిరుపతికి. అదే తిరుపతి దగ్గరికి వెళ్ళి తిరుపతి కాపురం చేసావు కదా. ఆ, సెకండ్ వైఫ్ ఉండగా నువ్వు వెళ్ళి ఎందుకు కాపురం చేసావు? వీళ్ళంతా ఇప్పుడు ఎవరైనా అడుగుతారు కదా మేడం, కాపురం చేయండి ఏమి నీకు. 10 ఏళ్ళు అడగనోళ్ళు సడన్ గా అడగగానే నువ్వు వెళ్ళి దుకాణం చిత్తూరులో పెట్టేసావు తిరుపతిలో.
వీళ్ళంతా చెప్పారు ఏ మేడం. అదంతే కదా, ఒక నిమిషం మేడం ఒకటే పాయింట్ అడిగారు. ఆయన అడిగే పెళ్ళి అయింది, question కి ఇంకొక answer పెళ్ళ చెప్పండి. ఉందని తెలిసి మీరు ఎలా వెళ్ళారు కాపురానికి అని అడుగుతున్నారు. ఉట్టప్పుడు పాప కోసం వెళ్ళా మేడం. ఊరుకుండా మా 5 ఏళ్ళు పాప కోసం గుర్తు రాలేదా? నోటికొచ్చిన కాదు చెప్తావా మేడం, ఇక్కడ? అసలు అక్కడ ఇంత clear గా అడుగుతున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటే నువ్వు చెప్పలేకపోతున్నావు. ఆ చెప్పండి పాప మేడం. నీకు ఫస్ట్ నుంచి ఇద్దరు ఉంది. దొంగ 1 year లో నువ్వు పాప కోసం ఎక్కడా ట్రై చేయాల, పాప నీ దగ్గరే ఉంది. నా దగ్గర భర్త ఏంటి అని వాడి దగ్గర నుంచి పారిపోవాలి మేడం అని 8 years పారిపోయావు. పుల్లయ్య ఎల్లయ్య ఎంకమ్మ చెప్పారని చెప్పి ఆఫ్టర్ 8 years నువ్వు ఆయన చెప్పగానే చిత్తూరు వెళ్ళి అక్కడ అప్పటికి సెకండ్ వైఫ్ కూడా ఉంది. నువ్వు చిత్తూరులో ఏ నమ్మకంతో కాపురం పెట్టావు? మేడం నేను కదా మేడం, మా ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా మేడం. వాళ్ళు అట్లా 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు కదమ్మా. మరి అప్పుడు ఇన్ని లేవు, ఇప్పుడు ఎందుకు గ్యాప్ ఇన్నావు? లో ఏమైందమ్మా? మేడం నా పాప కోసం వెళ్ళాం. నా పాప కెరియర్ బాగలేదని వెళ్ళినా మేడం. మీ- మరి ఇప్పుడు బాగుందని. ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను విడిపోతాను మేడం. అతని క్యారెక్టర్ నాకు అస్సలు నచ్చలేదు. నేను అది వెళ్ళిన- నచ్చకనే కదా మేడం, అప్పుడే వదిలేసావు. మళ్ళీ అప్పుడే వెళ్ళే- వదిలేసా మేడం. ఇప్పుడు సరే రెండోసారి వెళ్ళి ఎంతకాలం ఉన్నావు తల్లి? వెళ్ళిన మేడం, వెళ్తే 1 month లో నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ ఆ, అమ్మాయికి ఓకే. ఇంపార్టెంట్ చేశాడు, ఆ, నాకు ఓకే. ఇంపార్టెంట్ ఇలా. అమ్మా నువ్వు తిప్పి కొడితే అమ్మ, 1 year మొత్తం- కాపురం చేసావు. ఆ అమ్మాయి 7 years కాపురం చేసింది. నీకు ఎక్కువ వాల్యూ ఉంటుందా ఆవిడకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? మేడం నాకు అసలు నాకు అవసరమే లేదు మేడం ఆ అబ్బాయి. నీకు వదిలేసి ఎప్పుడు అవసరం వెళ్ళిపోయాడని లేదు allegation అమ్మా. చెప్తున్నావు. నీకు నువ్వు first ఎప్పుడు నుంచి అవసరం లేదు, అవసరం. కానీ మధ్యలో ఆ. ఎంట్రీ ఎందుకు ఇచ్చావు, మళ్ళీ ఎందుకు విత్డ్రా అవుతున్నావు అని అంటున్నావు. అంత మేడం. నరకం అండి, మా నాన్నతోనే ఆ. ఇది చెప్పాడండి అనేటటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు ఎంత మభ్య పెట్టి ఎంత ఇచ్చేస్తే మాత్రం ఎందుకు వెళ్ళావు మళ్ళీ సెకండ్ టైం? సార్ పాప కోసం వెళ్ళే సార్, నాకు ఇష్టమే మరి లేదు ఇప్పుడు సార్ పాప కోసం అతను. ఉండిపో, అలాగే నువ్వు కావాలని అడుగుతున్నాడుగా. టోటల్ నేను వెళ్ళను మేడం. సిన్స్ మరి ఎందుకు వెళ్ళావు అప్పుడు? 2013 14 వాళ్ళు 1 నుంచి year back. ఎలా- ఈయనగా ఎట్లా అంటే అట్లా ఇంకా. 13 నుంచి 14 నుంచి ఇప్పటి వరకు పాప ఎంతకాలం నీతో పాటు ఉంది, అతనితో పాటు ఎంతకాలం ఉంది? లేదు సార్, పుట్టినప్పటి నుంచి నాతోనే ఉంది సార్ పాప. నీతోనే ఉంది. నేను మధ్యలో చూసుకుంటున్నా. పాప అక్కడికి ఎలా వెళ్ళింది? అంటే మా అమ్మ అప్పుడు తీసుకెళ్లేదు సార్. అంటే అటు తీసుకెళ్లేదు, తీసుకెళ్లేదు. అక్కడ ఉండిపోయింది పాప. తీసుకెళ్లి వస్తా ఉండేది పాప. సో పాపను చుట్టాను గురించి హ్మ్. మధ్యలో వెళ్ళావు నువ్వు అంతే. నేను వెళ్ళలేదు సార్, ఆ. మా అమ్మ తీసుకెళ్లేదు పాపని. పాప వెళ్ళేదిలే అమ్మ, నువ్వెందుకు వెళ్ళావు అంటున్నా. నేను అతను ఇప్పుడు పెద్దవాళ్ళంటా ఉంటారు కదా సార్, వెళ్ళి కాపురం చేయాలి పిల్లకి. అదే అది చెప్పమ్మా. పెళ్ళైన ఆవిడ ఉన్నాక ఆ. కాపురం చేయమని ఏ కాపురం పెద్దవాళ్ళు చేయమని అన్నారో నాకు చెప్పారు. అర్థం కావట్లేదు. ఇంకో పెళ్ళ ఉండంగా ఈ పిల్లని పోయి కాపురం చేయమన్న పెద్దోళ్ళు ఎవరండి? వాళ్ళ పేర్లు కూడా చెప్పండి ఇక్కడ, మహానుభావులు. అసలు ఇప్పుడు ఈ స్టోరీ మాట్లాడడానికి ఇంకెవరు ఉన్నారా? మీ ఇద్దరు నమ్మసక్యంగా లేవు. అసలు ఇద్దరు డ్రామా ఆర్టిస్ట్లే. నాకు వైఫ్ కావాల, పాప ఉంది, పాప యా. ఏయ్, అడవులు పట్టుకుని పో. ప్లీజ్ బాబు. పట్టుకుని వెళ్ళిపో పిల్లని. అమెరికా నుంచి ఇండియా ఉన్నంత దూరం పెరిగిపోయింది మీ ఇద్దరి అబద్ధాల మధ్యన. ఇద్దరు. ఒకటే ఏంటంటే మిమ్మల్ని ఇద్దరిని కలిపితే కనుక ఇద్దరిలో ఎవరో ఒకరే మిగులుతారు, ఇంకొకరిని చంపేసుకుంటారు. అది ఫైనల్ గా జరిగేది. లేకపోతే ఇంకా పెళ్లిళ్ళు చేసుకుంటే వెళ్తారు. అర్థమైందా? మేడం, అమెరికా నేనైతే నుంచి పెళ్లి ఇండియా ఉన్నంత చేసుకోలేదు. దూరం కాదు పెరిగిపోయింది. నాన్న, ఈయనైతే చేసుకున్నాడుగా, ఎవిడెన్స్ ఏగా ఈయన. Already నేను- ఆయన ఒప్పుకున్నాడు, నువ్వు ఒప్పుకున్న పెళ్లి ఇది ఒకటే. ఇంకో పెళ్లి ఎందుకు అయ్యింది? ఎందుకు మేడం, చేసుకోను నాకు మేడం? ఎప్పటి నుంచి నేను ఇష్టం అసలు మేడం. ఎందుకు చేసుకున్నావు పెళ్లి? మరి ఇంకో పెళ్లి అంటే నా కాంటాక్ట్ లో లేరు, పెళ్లి చేసుకునేది. ఆ. ఉద్దేశం. ఆ అమ్మాయికి 4 భర్తలు ఉన్నారు, ఇంకో 5 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అయినా కావాలా? పాప ఆయన కోసం నువ్వే చెప్తున్నావు, ఆ పిల్లకి ఎవరు ఏయ్, లేరు. మీరిద్దరు పాప కోసం అని పదే సినిమా పాట పాపని పాడకండి. తీసుకొచ్చారా? ఆ, చాలా ఏంది ఇష్టం పాప సార్. కోసం పాప అంటే ఎప్పుడు చాలా ఆలోచించావు? ఇష్టం సార్. ఇంకా పాపకు నాకు వచ్చి కూడా- ఇంకో సౌత్ తల్లిని 14 ఏళ్ల తీసుకొచ్చినప్పుడు లేదు. ఎవరు లేరు సార్, నేను ఒకరినే సార్, నాకు వంట చేసి పెట్టాలి, ఎవరు ఓ, లేరు. ఇప్పుడు వంట చేయడానికి కావాలా? వంటకి కావాలా? వంట చేయడానికి అట్లనే కావాలి, కాదు. అతని దగ్గర తిట్లు తినడానికి అట్లనే. కావాలి. ఇంకోటి ఏంటంటే నన్ను అట్లనే బతకలేడంట మేడం. మేడం, నేను ఎక్కడ నన్ను ఒక్కడే బతకలేడంట, ఉన్నాను మేడం. చంపేస్తాడంట. ఆహా. అలాగే ఉంది. నాన్న మీరు ఏమైనా కేసులు ముసలోళ్ళు. ఫైల్ చేశారా ఇతని చేశా మీద? మేడం ఏమేమి నేను. వేశారు? మా పాప గురించి చేశా. ఏమి వేశారు? ఆ అబ్బాయి నాకు వద్దని కూడా వేసా. మేడం, నేను మా అమ్మ రాసుకున్నా నాకు నేను. ముసలి- విడాకుల కేసు వేశారా? వేయలేదు మేడం, ఇప్పుడు వేస్తున్నా. 498 వేశారా? లేదు మేడం, వేయలేదు. మెయింటెనెన్స్ వేశారా? లేదు మేడం, ఏమీ లేదు డొమెస్టిక్ మేడం. వైలెన్స్ వేశారా? లేదు. పాప నాకే కావాలని వేశారా? ఏం వేయలే. అంటే నాకు చెప్పకుండా తీసుకెళ్లిపోయాడు మేడం దొంగతనంగా. అప్పుడు సరే ఇప్పుడు పిలవగానే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి? పాప ఇప్పుడు ఏం చదువుతుందమ్మా? నాకు ఆ, అతన్ని ఇక్కడికి నాకు ఎందుకు వద్దని వద్దని వచ్చావు? వచ్చాను మేడం. ఈయనేమో నా భార్య పిల్లలు నాకు నాకైతే కావాలని వద్దు వచ్చాడు. మేడం. అక్కడ నేను బయట- సావనన్నా ఆహా, చేస్తాను కానీ. బయట చెప్తే వినట్లేదు మీ ఆయన, వద్దన్నా సరే తగ్గుతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రూఫ్ కోసం ఊరికే వచ్చావు. ఫోన్లు చేసి మా అమ్మ వాళ్ళని టార్చర్ అర్థమైంది. పెడుతున్నాడు. అంటే బ్లాక్ ఇక్కడ లిస్ట్ మీ లో పెట్టారు సాక్ష్యంగా మేడం. వాళ్ళిద్దరు విడిపోవడానికి వచ్చారు. వచ్చారు. ఆవిడ ఎక్స్పెక్టేషన్ అది. అంతేనా? మేడం నాకైతే అస్సలు వద్దు మేడం, ఎందుకంటే అదే నాకు అర్థమైంది. అస్సలు వద్దు అమ్మా, ఇన్ని ఇయర్స్ ఆఫ్ అనుమానం అమ్మ ఒక నిమిషం ఉండవట్లేదు. వినా. మేడం. ఇప్పుడు మీ వయసు ఎంత? నాది 31 సార్. 31. మీ పెళ్లి అయ్యే టైంకి మీ వయసు ఎంత? 21. 21. 20. అవును సార్. 20 సంవత్సరాలప్పుడు తుమ్మితే ఊడేటటువంటి ముక్క లాంటి ఒక పెళ్లి చేసుకున్నారు మీరు. అవును సార్. మీరు ఇంకొక 15-16 సంవత్సరాలు బట్టి పెళ్లి చేసుకోకుండా ఉన్నారా? లేదు సార్, ఎందుకమ్మా నేను అలాగా? చేసుకోలేదు సార్. ఎందుకు అంటే మగజాతి మీద అసహ్యం వేసింది వేసింది సార్. ఎందుకంటే ఊకే అసలు ఎవరు ఇప్పుడు పెళ్ళైనాక పెళ్లి కాకముందు ఒకరు ఉంటారు, పెళ్ళైనాక ఒకరు ఉంటారు సార్. పెద్దవాళ్ళన్నా ట్రై చేసి ఉండొచ్చు కదమ్మా. అమ్మ ఆడి సంగతి వదిలేసి నీకంటూ ఒక దిక్కు తోడు కావాలి, పెళ్లి ఎప్పటికైనా చేసుకుంటే. వాళ్ళ పెద్దోళ్ళు ఏమిటి ఎప్పటికైనా మగోడు కావాలని అనుకుంటారు కదా సో సార్. ఎప్పుడైనా ఫైనల్ ఆ, ఇతని దగ్గరికి final గా, వెళ్ళాలని చెప్పి ఉన్నది వెళ్ళాలని కాబట్టి అనుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు మీరైతే ఏంటంటే
ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి చిరాకు పెట్టిచ్చేసాడు. ఉమ్. ఫోన్లు చేసి నా భార్య కావాలి, నాకు లేకపోతే నేను చచ్చిపోతా, లేకపోతే మిమ్మల్ని స్టేషన్కి వేస్తా, మా నాయన స్టేషన్కి వేస్తాడంట, మా బాబాని స్టేషన్కి వేస్తాడంట, నా మీద కూడా కేసు వేస్తాడంట. వేయకూడదా నీ మీద? ఎందుకు మేడం? దేనికి వేయాలి మేడం? భార్య కావాలని వేయొచ్చు కదా, ఆయనకు భార్య ఇష్టం. అతను సక్రంగా ఉంటే నేనెందుకు ఇల్లు వదిలి, ఏ ఆడదైనా సక్రంగా, మగోడు సక్రంగా ఉంటే ఏ ఆడది ఇల్లు వదిలి వెళ్ళదు మేడం. అనుమానం ఉండితే ఎన్నిసార్లు కాపురం చేయాలి మేడం? అమ్మా చెప్పండి ఇప్పుడు మీరు. ఒకటమ్మా, స్టార్టింగ్ లో ఒక్క సింగిల్ లైన్ తో అతని మనసులో ఏం ఉద్దేశం ఉందన్నది చెప్పేశాడు. ఒక లైన్ చెప్పాడు, అప్పుడు మధ్యలో మనం మాటల్లో పెట్టి అది డైవర్ట్ అయిపోయింది. ఏమన్నాడు తెలుసా? నాతో కూర్చుని నాతో పాటు టైం స్పెండ్ చేస్తే, పెళ్ళైన తర్వాత అతను చాలా కొండంత కోరికలు ఉన్నాయి అతనికి, టైం స్పెండ్ చేసి ఉంటే కనుక నాకు అనుమానం వచ్చి ఉండేది అండి. నాకు టైం స్పెండ్ చేయకుండా వేరే ఫోన్ కాల్స్లు వేరే పనులు పట్టడం వల్ల నాకు అలా ఆలోచనలు వచ్చినాయి అన్నారు. అన్నావా లేదా శ్రీనివాస్ అన్నమాట? నా భార్య నాతో పాటు టైం స్పెండ్ చేయకపోవటం వల్ల, ఇవ్వాల్సినటువంటి సమయం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం వల్ల నేను మా భార్య మీద అనుమానం పడ్డాను అన్నది. నిజంగా నీ భార్య మీద నీకు అనుమానం ఉందా, లేదంటే నీకు ప్రేమను ఇవ్వట్లేదు కాబట్టి? ఫోన్ చూసింది చెప్పలేదు, పాప మీద ప్రామిస్ చెప్పలేదు. ఇప్పుడు నీకు కలిపి పంపిస్తే మళ్ళీ అనుమానించమని ఏంటి గ్యారంటీ? బాగుంటే నేను బాగా చూసు, బాగా ఉండదు, ఇలాగే ఉంటది. అనుమానించమని ఏంటి? అనుమానించి ఇక్కడ కావాల్సింది నీకు, ఆవిడకి కాదు. ఇన్ని టాబ్లెట్లు తినేసాను మేడం. తినేసావు, కత్తితో కోసుకుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి చేయవలసినవన్నీ నువ్వు చేసావు. ఇప్పుడు నీ అనుమానం పడలేక తండ్రితోని తమ్ముడితోని అక్రమ సంబంధాలు పెట్టేసి ఫోన్లో మాట్లాడితే కనుక హింసించి లోపల బంధించేటటువంటి అమ్మాయి ఏం చేయాలి? నువ్వు అన్నట్టుగా ఇక్కడ కోసుకోవాలి, లేదంటే టాబ్లెట్లు మింగాలి. ఆ పని కూడా నువ్వే చేసేది. మాటలు బాగా వింటుంది మేడం. ఆవిడ చెప్పుడు మాటలు ఏంటది, నువ్వు అనుమానిస్తావు. సరిపోయిందా? పిలిస్తే రానే రాదు, ఆడే ఉండిపోతున్నాను. టైం స్పెండ్ మాట్లాడదు. ఎందుకు వచ్చిన గొడవరా బాబు? అవి ఏమున్నా కూడా వద్దు అంటుంది కదా. ఎందుకు? సుఖంగా నీ బ్రతుకు నువ్వు బ్రతకచ్చు కదా. ఇంకో ఆవిడ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంకో అవును సార్, బెటరేగా, బాగుందా? ఇంకో ఐడియా. ఇప్పుడు ఈ అమ్మాయి లేనప్పుడు ఒక ఆమె వచ్చింది, ఈ అమ్మాయి లేనప్పుడు ఇంకో ఆమె వస్తుంది. నేను పెట్టుకోను సార్. నేను ఎందుకు ఈవిడే పీకు తింటావు? కొత్త ఆవిడ తెచ్చుకోవచ్చు సార్. నేను ట్రై చేసే దొరకట్లేదు. ఆవిడకి మగ జాతే నచ్చట్లా. అట్లా ఉండిపోతాను. నా భార్యను తోడుకోమంటున్నా. అయ్యో మేడం, నా భార్య నాదేమన్నా తప్పు ఉంటే క్షమించండి. క్షమించుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి సార్. మేడం వెరీ సింపుల్ గా ఒక్క సింగిల్ లైన్ లో చెప్పాలంటే హోప్లెస్ కేసు మేడం. ఇదంతే కదా. అంటే ఎటువంటి హోప్లెస్ హెల్ప్లెస్ రెండు పదాలు. హెల్ప్ అంటే కనుక ఈ వేదిక కాదు కదా, ఏ వేదిక కూడా మిమ్మల్ని ఇద్దరిని కలిపేటటువంటి ప్రయత్నం చేయదు. అవకాశం ఉంటే కనుక విడగొట్టి ఎవరి జీవితాల్లో వాళ్ళు బ్రతికే విధంగా చేస్తుంది, కానీ కలిపే ప్రయత్నం ఎవరు చేయరు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా అర్థం చేసుకోండి. వినిపిస్తుందా? రైట్, అర్థం చేసుకోండి. మీకు చాలా బాగానే వినిపిస్తుంది. మీరు వినాలనుకుంటే వింటారు, లేదంటే వినట్లేదు. మీరు సెలెక్టివ్గా వింటున్నారు, వినండి. రెండోది ఏంటంటే ఎవరు హెల్ప్ చేయరు. రెండోది హోప్ లేదు. హోప్ ఎందుకు లేదు అంటే కనుక ఇది ఎప్పుడు ప్రయాణం, ఇది 14-12 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ ప్రయాణంలో అసలు మీరు కలిసి ఉండి సుఖంగా సంతోషంగా మాట్లాడుకున్నటువంటి 2 నిమిషాలు లేవు. కానీ 12 సంవత్సరాల పాటు ఒక మనిషికి, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు వీణ ఇక్కడ కూర్చుని కంటతడి పెడుతుంది. ఎప్పుడు పెడుతుంది ఈ అమ్మాయి కంటతడి? 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అన్యాయం నరకాన్ని తలుచుకుంటూ ఈరోజు ఇప్పటికిప్పుడు నువ్వేమీ అక్రమ సంబంధాలు పెట్టలేదు, ఇప్పుడు ఏమీ తలుపు పట్టి బంధించలేదు, ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తుంది. అంటే 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జ్ఞాపకాలు కూడా ఈ రోజు కూడా ఆ అమ్మాయికి పదిలంగానే ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పటికి కూడా నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి, దుమ్మెత్తిపోవటానికి అసలు ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గట్లేదు. అంటే నువ్వు బతికితే నాతోనే బతకాలి, లేదంటే నువ్వు బయట ఎక్కడ బతికినా కూడా నిన్ను అవమానించేసి ఏ విధంగా నీ పరిస్థితిని తేడా చేస్తానంటే కనుక ఈ సమాజంలో, నీ కుటుంబంలోనే కాదు, ఈ సమాజంలో ఎక్కడా కూడా నువ్వు తలెత్తుకుని తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు, నేను తప్ప నీకు ఎవరు లేదు అనేటటువంటి విపరీతమైనటువంటి అతి దారుణమైనటువంటి ప్రయత్నంలో నువ్వు ఉన్నావు శ్రీనివాస్. చాలా జాగ్రత్త. నువ్వేంటి ఎలాంటి కసి కోపంతో ఉన్నావంటే కనుక ఈ అమ్మాయి వెళ్ళిపోయినటువంటి అమ్మాయి ఈ రోజు కాకపోతే రేపైనా నాకు దక్కకపోతే ఐదర్ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాను, లేదంటే మనిషినన్నా చంపేస్తానని థ్రెట్ ఇస్తున్నావు. నువ్వు చాలా భయంకరమైనటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నావు. నువ్వు చాలా జాగ్రత్త. ఎందుకంటే నీకు నీ ఆలోచన అనేది పనిచేయట్లే. నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక భయంకరమైనటువంటి డిప్రెషన్లో ఉన్నావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంట్లో లేనటువంటి అమ్మాయి ఎక్కడో ఏదో బతుకుతుంది, ఏదో కష్టం చేసుకుని బతుకుతుంది, ఒక ఆడపిల్లని కష్టపడి పెంచుతుంది అనుకుంటే ఎంతసేపు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి నువ్వు చేసుకున్నావు కదా, ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఇంట్లో కూర్చుని కళ్ళు మూసుకుని
ఫస్ట్ ఇయర్ అయింది కాబట్టి ఒక పెళ్లి అయిపోయి ఉంటుంది, సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి 2 పెళ్లి అయి ఉంటాయి, థర్డ్ ఇయర్ అయిపోయింది కాబట్టి 3 పెళ్లి అయిపోయి ఉంటాయని చెప్పి నీ పిచ్చి ఆలోచనతో నువ్వన్నా ఊహించుకుంటున్నావు. లేదంటే నీ పిచ్చితనం చూసి అరే ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుందంటే కనుక ఖచ్చితంగా ఇంకో పెళ్లి చేసుకుంటుందిరా అని ఎవడో పెట్టినటువంటి ఆలోచన బట్టి నువ్వు బ్రతుకుతున్నావు. ఇదే నీ బ్రతుకు. ఒక పక్క నుంచి నా భార్య కావాలి అని అంటున్నావు, ఈ రోజు ఏ భార్యను నువ్వు కావాలి అని అనుకుంటున్నావో ఆ భార్య బ్రతుకుండగానే శవం చేస్తావు నువ్వు. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఆ శవాన్ని మళ్ళీ నా దగ్గరికి రండి, ఆ డెడ్ బాడీని నా దగ్గర తీసుకురండి అని అంటున్నావు, అంతే నువ్వు అంటున్నావు. ఎవడైనా పెళ్ళం కావాలి అని అనుకునేటటువంటి వాడు కాళ్ళ వేళ్ళ పడి నువ్వు లేకపోతే నేను బతకలేను, ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి వస్తుందో లేదో నాకు తెలియదు కానీ కాళ్ళ వేళ్ళ పడి నువ్వు లేకుండా బతకలేను, బుద్ధి గడ్డి తిన్నాను, అవకాశం ఆలోచన ఉన్నప్పుడు నేను అనవసరంగా అవమానించాను, అనుమానించాను, ఇబ్బంది పెట్టాను, హింస పెట్టాను, బాధ పెట్టాను అని చెప్పి కూర్చుంటే కనుక మేము నీకు మర్యాద ఇస్తాము. ఆ అమ్మాయి కూడా గడ్డ పట్టుకుని తల్లి ఒకసారి ఆలోచించని మేము ఒక 2 మాటలు మాట్లాడతాం. నువ్వు ఇక్కడ కూర్చుని ఇంకా వదిలేస్తే కనుక 5 పెళ్లిళ్ళు చేసేటట్టున్నావు, 6 పెళ్లిళ్ళు చేసేసేటట్టున్నాను. నువ్వు నీ మాటకు నీకే అర్థం లేదు, పద్ధం లేదు, నీ మాటను నువ్వే నమ్మట్లేదు, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు. నీ ఐడియా ఒకటి. ఏంటి నీ ఐడియా? ఆ అమ్మాయికి దిక్కు మొక్కు లేకుండా మొత్తం అంతా కత్తిరితో కత్తిరించినట్టుగా ప్రపంచాన్ని అంతా కట్ చేసేసి ప్రపంచం అంతా కూడా చీతూ అని అంటే కనుక అప్పుడు దిక్కు లేకుండా ఎక్కడికి పోకుండా బిడ్డను ఎత్తుకుని నా చంకను కూర్చుంటుందని చెప్పి నీ ఆశ. రాదు. ఆ అమ్మాయి అసలు రానే రాదు. ఎలా వస్తుందయ్యా? జీవితంలో ఆ అమ్మాయి ఏదో నీ బాధపడలేక సంవత్సరం పెళ్ళైన సంవత్సరానికి ఒరే బాబు నీ నరకాన్ని నేను చూడలేకపోతున్నాను పిల్లని తీసుకుని వెళ్ళి ఎక్కడో బతుకుతుంది. నువ్వేంటి, నువ్వు ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయావు కదా. గేర్ 1 అయితే గేర్ 2లోకి వెళ్ళావు, 2వ భార్య వచ్చింది, ఎంజాయ్ చేసావు. ఆ అమ్మాయిని కూడా ఖచ్చితంగా నేను రాసిస్తాను. ఆ అమ్మాయిని కూడా ఇదే ఆలోచన శైలితో నువ్వు 7 సంవత్సరాలు, ఈ అమ్మాయి 1 సంవత్సరం ఇబ్బంది పెడితే ఆ అమ్మాయిని 7 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టాను. నీ ఆలోచన శైలి ఎక్కడా మారలేదు, ఇంకా ముదిరి పాకాన పడింది ఇప్పటికీ కూడా. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆ అమ్మాయితో పిల్లలు ఉన్నారా లేదా నీకు? పిల్లలు లేరు సార్. ఆ అమ్మాయితో పిల్లలు లేరు, సో అక్కడ సంసారం లేదు, ఏమీ లేదు. ఆ అమ్మాయి కూడా పెట్టి బేడ సర్దుకుని వెళ్ళిపోయింది. అనుమానం ఏం లేదు సార్, అనుమానం ఏం ఈవిడతో ఉంది కానీ ఆవిడతో లేదని మేము నమ్మాలా? మరి ఈవిడతో అన్ని నిజాలా? విను, ఒక 2 నిమిషాలు విను. 7 సంవత్సరాల్లో ఆ అమ్మాయి ఉంది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? ఇంకొక బక్రా తెలియనటువంటి ఎవరన్నా ఇంకో అమ్మాయి ఉంటే కనుక ఆ అమ్మాయిని వేటాడి పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండానే మళ్ళీ అదంతా అక్కడ ఆ గేమే ఇంకో మళ్ళీ పాత గేమే మొదలు పెడదామని చెప్పి ఇక్కడ కూర్చుని ధైర్యంగా నా పెద్ద భార్య కావాలి, నా ఏంటి పెద్ద భార్య చిన్న భార్య? పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి అని విన్నాం, పెద్ద కొడుకు చిన్న కొడుకు అని విన్నాం. ఇదేంటి పెద్ద భార్య కావాలేంటి? పెద్ద భార్య చిన్న భార్య నువ్వు కావాల్సినప్పుడు అలా రెడీమేడ్ గా ఇష్టం సార్. ఇష్టమైతే కనుక 7 సంవత్సరాలు ఇంకోసారి సంసారం చేశావు కదా, అప్పుడు కూడా అది కూడా ఇష్టమేనా? ఆ ఇష్టం వేరే ఈ ఇష్టం వేరా? ఆ ఇష్టం ఎండ్ అయ్యాక ఈ ఇష్టం మొదలైందా? ఇలాంటి డైలాగులు కొట్టకు. నీకు చెవి వినిపించట్లేదు కాబట్టి కొంతవరకు నీ మీద సానుభూతి ఉంది, కానీ నీ మనస్తత్వం ఉంది చూడు, నీ ఆలోచన శైలి, నీ వ్యక్తిత్వం ఉంది చూడు. ఒక అమ్మాయి నిలువున ఇలా నరికేస్తున్నావు చూడు, దాన్ని చూస్తే కనుక నిన్ను ఎలా ఏం చేయాలనేది కోపం. అంటే ఇల్లు కట్టినాను మేడం, అప్పు చేసి. ఇంకో విను, నీది ప్రేమ కాదు, నీ ప్రేమ శాడిస్ట్ ప్రేమ. అంటే అవతల వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, నేను అనేటటువంటి మాటలు చేష్టల వల్ల వాళ్ళు ఎందుకు బాధపడతారనే ఆలోచన లేనటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ పదం ఏదైనా వాడాలి అంటే శాడిస్టిక్ ప్రేమ. ఆ ప్రేమని దయచేసి ఆపు, తగ్గించు అని అనలేం. ఆ ప్రేమని ఇలాజ్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి ఆ ప్రేమని. అంటే అది కాస్త ఇక్కడికి వెళ్ళింది, నీ ప్రేమ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి నీ ఆలోచన మీద, నీ చేష్టల మీద, నీ ప్రవర్తన మీద, నీ సహనం మీద నీ కోల్పోయేటటువంటి పరిస్థితికి వచ్చి ఈరోజు నువ్వు అవతల వ్యక్తిని ఏం చేస్తావు, నువ్వు ప్రేమిస్తున్నాను అంటున్నావు కదా, ఆ వ్యక్తిని ఏం చేస్తావు అని భయంగా ఉంది. ఏందో అమ్మాయికి కర్మ. అప్పుడేమొచ్చి పక్కనుంటే నరకాన్ని చూపెట్టావు, ఇప్పుడు 11 సంవత్సరాల పాటు బ్రతుకుండగానే చెప్తున్నాం. ఆ అమ్మాయితో పాటు నలుగురు అందరూ ఏమంటున్నారు, అదే పాట పాడుతున్నాడు, ఎల్లమ్మ మొగుడమ్మ మగాడమ్మ. ఎందుకంటే నువ్వు ఆ ప్రచారం చేసావు, నేను దేవుణ్ణి రాముణ్ణి భీముణ్ణి అని చెప్పి ఆ అమ్మాయి చెడ్డ క్యారెక్టర్ అని చెప్పి ఈ పని పాటు లేకుండా ఇంత మంచి భర్తను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి అందరూ ఆ అమ్మాయికి పాఠం చెప్తున్నారు. నీకు బుద్ధి చెప్పట్లేదు ఎవరుని. ఎందుకు? నువ్వు ఆల్రెడీ డ్రామాలు ఆడేసావు. ఏం డ్రామాలు ఆడేసావు? ఇలా కోసేసుకున్నావు, ఇలా టాబ్లెట్లు వేసేసుకున్నావు. ఇలా వేసేసుకునేటప్పుడు అందరూ ఏమనుకుంటారు, అరే ఎంత ప్రేమరా వీణాని, ఏం ప్రేమిస్తున్నాడు రా శ్రీనివాసు, పదండ్రా ఏదో విధంగా వీణాకి బుద్ధి చెప్పి శ్రీనివాస్ దగ్గర పంపిద్దామని అందరూ అనుకుంటున్నారు. ఆ విధమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేశారు. చాలా తప్పు శ్రీనివాస్. ఆ అమ్మాయికి నచ్చదు, వద్దు, కాదు అన్నప్పుడు వద్దు. నా బిడ్డ గురించి అని అనకండి. నీ బిడ్డకి ఎప్పుడో నీ మీద ప్రేమ చచ్చిపోయింది. తల్లిని గౌరవించినవాడు బిడ్డను ఏం చూసుకుంటావు, ఏ విధంగా కాపాడుకుంటావు? ప్రేమ లేని చోట ప్రేమను సృష్టించడానికి ట్రై చేయొద్దు. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. ఓపెన్గా ఒప్పుకున్నావు,
నాతో టైం స్పెండ్ చేయట్లేదు, నా పక్కన కూర్చోట్లేదు, నన్ను ప్రేమించట్లేదు కాబట్టి ఎవరితోనో టైం స్పెండ్ చేస్తుంది, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది, ఎక్కడితో కొనుక్కుతుంది. దాంతోపాటు 4 పెళ్ళిళ్ళు కూడా చేసుకుంది. ఇంతకు మించి అవమానం ఎందుకు నీకు? సార్ 4 పెళ్లి చేసుకున్న అమ్మాయి మళ్ళీ నీకు కావాలా? చెప్పమ్మా. నాకు నెక్స్ట్ ఇయర్ నాకు హార్ట్ లో హోల్ ఉంది సార్. ఆపరేషన్ చేసుకున్న ఒక్క రూపాయి కూడా నేను అతన్ని అడగలేదు. కనీసం ఎలా ఉందని కూడా అడిగినప్పుడు ఇప్పుడు నన్ను రమ్మంటే నేను ఎలా పోతాను? అమ్మ నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కానీ వీణా, నువ్వు చేయవలసినటువంటి ఒక్క రూపాయి అమ్మా ఇప్పుడు కూడా నా బిడ్డకి ఒక్క రూపాయి కూడా ఇలా మేడం. నేను సాగుకుంటున్నాను నా బిడ్డని. ఒక్క రూపాయి కూడా నాకు ఇయ్యలేదు. నాకంటే వద్దు మేడం, నా పిల్లి కన్నా ఇయ్యాలి కదా మేడం. మా అమ్మ మా నాన్న నేను కష్టపడి సాగుకుంటున్నా బట్టల షాప్ లో. అమ్మ నీ మీద నాకేం వద్దు, అతను వీణా, ఏం అవసరమే లేదు మేడం. అమ్మ నాకు అతని అవసరం ఆస్తి నీకు వద్దు, లేదు. ఏం వద్దు. అమ్మ నా అమ్మ బిడ్డ ఒక నాకు నిమిషం వీణా, బాగుండాలి. కానీ నాకు అత్తరు వద్దు మేడం. వినా నాకు వినా టార్చర్ వన్ వద్దు. మినిట్ వినమ్మా. అమ్మా, ఒకటి వద్దు అనుకునేటటువంటి చాప్టర్ ని ఎలా క్లోజ్ చేయాలో కూడా నీకు తెలియాలమ్మా. అది గుర్తు పెట్టుకో. నువ్వు 12 సంవత్సరాల పాటు గాల్లో ఎలాడుతున్నావు. నువ్వు క్లోజ్ చేయటం అనేటట్టు నువ్వు ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు, ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఇంగ్లీష్ పదాలు వాడుతున్నావు, లోకజ్ఞానం అంతా తెలిసిందన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఒక మనిషి నిన్ను నిలువున నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసి నీ ప్రవర్తనే కరెక్ట్గా లేదు అని చెప్పి పగలనక రాత్రనక ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నప్పుడు లీగల్గా ఏ విధంగా చేయాలనేటటువంటి మినిమం ఇంగితం ఆలోచన నీకు లేదమ్మా? ఎలా బయటపడాలి? సార్ ఒక నిమిషం సార్. అప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకునింది, పాపగా నాటికి పోతే గన పాప ఇప్పుడు ఉండే సొసైటీ మంచిది కాదు, ఇబ్బంది కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళని చెప్పి తొడుకోమమ్మని 6 నెలలంతా నేను చూసుకున్నా సార్. అక్కడ చూసుకొని మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండింది, మా ఊర్లో లేదు సార్. తీసుకొని ఇంటికి పోతే కేసు పెట్టింది సార్, కొట్టించింది. మళ్ళీ ఎస్పీ ఆఫీస్ దగ్గర పోయి మళ్ళీ ఆడ కంప్లైంట్ ఇస్తే ఆ నుంచి మళ్ళీ వాళ్ళు ఎందుకు కేసు పెట్టించింది, ఎందుకు కొట్టించింది శ్రీనివాసులు గారు మిమ్మల్ని? కొట్టించింది. మళ్ళీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే సార్ చిన్న బిడ్డను కొట్టినాడని సార్ అని చెప్పించింది సార్. చిన్న బిడ్డను ఎవరన్నా కొడతారా సార్? ఇవన్నీ అసందర్భం, అనవసరం. వినండి, ఒక్కసారి పాయింట్ దగ్గర ఉండండి దయచేసి. కాసేపు డైవర్ట్ అవ్వకండి. సింపుల్ లాజిక్ ఏంటంటే 12 సంవత్సరాల క్రితం వద్దు అనుకుని బయటకు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల ఇప్పుడు కాదు చచ్చిపోయేంత వరకు నువ్వు వద్దు, నీతో పాటు ఉంటే నేను చచ్చిపోతాను అనేటటువంటిది 1కి 100 సార్లు బల్లగుద్ది మాట్లాడుతుంది. నీలో ఒక్క నిమిషం, నీ లోపల అనుమానం అనేది ఏమైనా తగ్గిందా అంటే కనుక ఈ 12 సంవత్సరాల పాటు అనుమానం అంచెలంచెలుగా పెరిగిందే గానీ ఎక్కడా కూడా తగ్గలేదు. ఇప్పటికి కూడా నీకు అనుమానం అనేది పోలేదు. ఈ అమ్మాయి ఆలోచన వేరే చాటు ఉంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్గా లేదు, ఈ అమ్మాయికి నేనే కరెక్ట్ మొగుడు అని చెప్పి అనుమానం అనేటటువంటిది నీ లోపల ఇప్పుడు కూడా పదిలంగానే ఉంది. అలాంటి వాతావరణంలోకి ఆ అమ్మాయి రాదు, వెళ్తే బాగుంటుంది అనేటటువంటి సలహా ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం, ఆ ఇంగితం మాకైతే లేదు. అది కరెక్ట్ కాదు. అమ్మ ఒకటమ్మా, సార్ మీరు పాప హ్యాపీగానే ఉందా? చేస్తారు, మీరు చేయండి. అలా చేయరు. తప్పు జారు మాట అంటాను. వ్యక్తిత్వం బట్టి నువ్వు అడుక్కున్నంత మాత్రాన చెవు సరిగా వినిపించదు, అయ్యో పాపం అనేటటువంటి జాలి మాకు ఉంది. కానీ ఆ అమ్మాయి పడినటువంటి బాధ ఏంటంటే 12 సంవత్సరాల పాటు జరిగినటువంటి జ్ఞాపకాలు ఇప్పటికీ స్మరించుకుంటూ ఏడుస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏడుపు దొంగ నాటకమా? నువ్వు చెప్పు, ఆ అమ్మాయి కళ్ళు వైపు చూసి ఆ ఏడుపు దొంగ నాటకమా చెప్పు. ఊరికి నేను నాటకం ఆడుతుందా? అమ్మా ఒకటమ్మా, పాప సేఫ్ గానే ఉందా? నీతో పాటే ఉందా? చదువుకుంటుందా? స్కూల్కి వెళ్తుందా? నువ్వు ఇంకా బట్టల షాప్లోనే వర్క్ చేస్తున్నావు అమ్మా? అమ్మాయి వల్ల మేడం బీపీ షుగర్ 2 వచ్చేసింది. షుగర్ ఎక్కువైనప్పుడు నీ గురించే మాట్లాడుకోరా బాబు 3 రోజుల పాటు. బీపీ షుగర్ థైరాయిడ్ అన్నీ వచ్చేస్తాయి నీకు. నీవు ఇలా ఆలోచిస్తాయి, నీకు వస్తాయి, నీ పక్కన ఎవరన్నా పెడితే కనుక వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ నీ వ్యక్తిత్వం మార్చుకో, నీ మనస్తత్వం మార్చుకో, నీ ఆలోచన మార్చుకోవచ్చు. స్లోగా ఇదేంటంటే దుర్మార్గం వైపు వెళ్తుంది, అది నా భయం. ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు తీసినా తప్పు లేదనే ఆలోచన వరకు వెళ్ళిపోవచ్చు నువ్వు. ఓకే మేడం, వీళ్ళిద్దరు స్టోరీ వింటే మా రేంజ్ ఆఫ్ సలహాలు వీళ్ళకి సెట్ కావేమో అని నా ఉద్దేశం. వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పెదనాన్నలు, వాళ్ళ అమ్మలో, వాళ్ళ నాన్నలో పంచాయతీ చేసి సెటిల్ చేయాల్సిన కేసు. ఎందుకంటే ఆఫ్టర్ 8 years కూడా కలిపి పంపించారు అంటే వాళ్ళు మాకంటే పెద్ద కౌన్సిలర్స్, మంచి వాళ్ళని నా ఉద్దేశం. ఇంకో భార్య ఉందని తెలిసాక పంపించారు. అది ఇక్కడ ఈ కేసులో నాకు ఎక్కడ రియాలిటీ రీచ్ అవ్వలేదు మేడం. ఏదో వింటున్నారు, సగం ఇన్ఫర్మేషన్ తప్ప ఆవిడ ఏడ్చిందని ఆవిడ కోర్టులో ఇవే సీన్లు కనిపిస్తాయి. వీళ్ళు ఇన్నోసెంట్లుగా కనిపిస్తారు, వాళ్ళు బకెట్లు ఏడ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ కేసుల్లో వీళ్ళ డ్రామాలు చూడలేక జడ్జెస్ లా ప్రకారం ఏది ఉందో అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళకి న్యాయం జరగట్లేదు, వాళ్ళకి న్యాయం జరగట్లేదు. సుమన్ టీవీలో సుమన్ గారు ఎవరైతే చైర్పర్సన్ ఉన్నారో ఆయన మన ఎపిసోడ్స్ చూస్తూ అన్నారట, ఒక్కళ్ళకైనా ఈ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇట్లాంటి బాధితులు బయట కొన్ని లక్షల మంది ఉన్నారు,
ఒక్కళ్ళైనా రియలైజ్ అయ్యి ఒక్కళ్ళైనా మార్చుకుని ఒక్కళ్ళైనా కాపురాలు నిలబెట్టుకున్నా లేదా లీగల్ గా ఎలా వెళ్ళాలో తెలుసుకున్నా కూడా చాలా హ్యాపీ అండి. ఆ పుణ్యం మనందరికీ వస్తుంది అని ఆ ఒక్క ఉద్దేశంతో ఈ కేసులో కూడా నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ ఇంకెవరన్నా మాట్లాడితే నేను మాట్లాడతా. మీ ఇద్దరు చెప్పేదాంతో నేను ఏమీ చెప్పలేను. నీకు 100 మార్క్స్ పడుతున్నాయి, ఈయనకి 100 మార్క్స్ పడుతున్నాయి. నా ఉద్దేశంలో నీకు 0 పడుతుంది, ఈయనకి 0 పడుతుంది. ఇది కరెక్ట్ జడ్జిమెంట్ కాదు. మా స్టేజ్కి వచ్చినాక రియాలిటీ బయటకు రావాల్సింది. రియాలిటీ మీ ఇంట్లో మేడం వాళ్ళతో చెప్పింది. ఏమొద్దమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఆయన చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది అబద్ధమే, ఈయన చెప్పింది అబద్ధమే. నేను నమ్మట్ల, ఇద్దరిని నేను నమ్మట్ల. కావాల్సింది ఏంటంటే ఇంకెవరన్నా మాట్లాడతారా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్లో మాట్లాడతారా, అసలు మీ ఇంట్లో ఏం జరిగింది అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు కావాలి. లేదా మీ ఇంట్లో వాళ్ళతోనన్నా మాట్లాడచ్చు, ఎవరితోనన్నా వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడ హిమాయత్ నగర్ లో ఉన్నారు మేడం. మీ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం. మా అమ్మ మా నాయన ముసలోళ్ళు, మా అన్న సంసారం మా అన్నదే. మీ కథ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, మీ స్టోరీ తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్ పక్కింటి వాళ్ళు. ఎవరు లేరు మేడం. ఓకే, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండండి, వాళ్ళైతే నిజం చెప్తారు. ఒకటి డాడీ, నాన్న, శ్రీనివాస్, డాడీ, ఒక్క ప్రశ్న అడుగుతాను. మీ ఒకసారి రెండో భార్య మేడంతో ఒక్క నిమిషం, మాట్లాడండి. రెండో భార్య ఎందుకు వెళ్ళిపోయింది మేడం నాన్న? తో మాట్లాడండి. సార్ మీ రెండో భార్య ఎందుకు నిన్ను ఒక్క వదిలేసి నిమిషం వెళ్ళిపోయింది? ఆగండి. 9 months అయిపోయింది సార్. ఎందుకు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అని అంటే అడుగుతున్నా. అప్పులు చేసినాను, ఎక్కువ అయిపోయినాను అది ఒక్క చెప్పి నిమిషం. వెళ్ళిపోయింది మేడం. నమస్తే అండి, అసలు వీళ్ళ స్టోరీ ఏంటి సార్ ఒకసారి చెప్పండి మీరు. స్టోరీ వీళ్ళు మాకు చెప్పకుండా అతను ఏం చేశాడంటే మా పిల్లలు తీసుకుని పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్, వీళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారు. ఓకే, తర్వాత చేసుకున్నారు. మళ్ళీ మేము కేసు పెట్టి వాళ్ళు చేసాము. వాళ్ళ పోలీసులు కూడా ఏం చేస్తే అయిపోయింది, ఏదో పోనీ అని అన్నారు. సో అంటే మీ అమ్మాయి మీ ఇంట్లో వాళ్ళకి కూడా పేరెంట్స్ కి తెలియకుండా అబ్బాయితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందా? తర్వాత ఏమైంది సార్? వాడే ప్రజెంట్ చేశాడు ఎక్కువ. అదేలేండి, ఆ అబ్బాయి ప్రెజర్ చేశాడు, ఇవి లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంది తల్లిదండ్రులు కాదనుకోని. ఎంతకాలం కలిసి ఉంది సార్ అతనితో? చేసుకున్న తర్వాత బాగా లక్ష్మి కాపురం చేసుకోవాలి కదా మేడం. ఆ, వాడు ఏం చేశాడంటే ఈ అమ్మాయి ఉండగానే మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చుకోవడం బెంగళూరు. మీ అమ్మాయి ఎప్పటి వరకు అతనితో కాపురం చేసింది? ఫస్ట్ లో 2012లో వీళ్ళకి పెళ్లి అయ్యింది. ఎప్పటి వరకు ఉంది అతనితో? ఎండింగ్ అనుకుంటా మేడం. 1 సంవత్సరానికి ప్రెగ్నెన్సీ పిల్లలతోటి వచ్చేసింది. ఇతనికి రెండో పెళ్లి అయ్యిందని మీకు ఎప్పుడు తెలిసిందండి? మళ్ళా మాకు వాళ్ళ ఊరు పక్క ఇంట్లో మాకు ఫోన్ చేశారు, ఇట్లా ఇట్లా ఉన్నది మాట్లాడతానని. మాకు చెప్పా పట్టుకుని అటెండ్ చేసుకుంటారు. మా ఆల్రెడీ మా బిడ్డని ఏమార్చి పెళ్లి చేసుకున్నారు ఇతను. మళ్ళీ అటు చేసుకుంటారంటే మళ్ళీ పెద్ద మనుషులు ఏంటంటే ఏదో అయిపోయింది పోయింది అని చెప్పేసి గమ్మున అవుతున్నారు. మేము కూడా దాన్ని మాత్రం పట్టించుకోలేదు మేడం. ఏది మీ అల్లుడికి రెండో పెళ్లి అయిందన్నా మీరేం పట్టించుకోలేదా? అప్పటికి మీకు ఒక మనవరాలు ఉంది. పెద్ద మనుషులు చెప్పాము. మీ అమ్మాయికి ఇంకెవరితోనన్నా పెళ్లి చేశారా? మేము పెళ్లి చేయలేము మేడం. మీ అమ్మాయి ఇంకెవరినన్నా లవ్ చేసిందా? లవ్ అంటే అది మనకు తెలియదు మేడం. మా ఇంటికి వస్తా ఉండింది, పోతా ఉండింది. అంటే తను విడిగా ఉండేది పాపతోటి. అవును మేడం. ఓకే, తర్వాత మళ్ళీ మీరంతా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారంట, అదెప్పుడండి? తిరుపతికి నేనే. ఎన్ని సంవత్సరాల తర్వాత? పంపించి చేస్తే మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చాడు ఆ బెంగళూరు పాపని. అవునా? ఆల్రెడీ కాదండి, సెకండ్ భార్య ఉంది అని తెలిసిన తర్వాత మళ్ళీ మీరు అతనితో కలపాలని ఎందుకు అనుకున్నారు? అంటే పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఊర్లో ఒక్కొక్క మాట మాట్లాడతారు మేడం. ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకు? అప్పటికే మీ అమ్మాయికి ఇంకో లవర్ ఉన్నారు కదండి, పోనీ అతనితోనే పెళ్లి చేసేయచ్చుగా విడాకులు ఇప్పించి. అంటే ఇంకోటి మేడం, ఫస్ట్ పెద్ద మనుషులు ఏం చెప్పారంటే ఇట్లాంటి చెప్పే కొద్దిగా మేము ఏం చేసామంటే మేము మా డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి నగేజ్ చేసి తిరుపతి పంపించేసాం. తిరుపతి పంపించి ఒక 6 నెలల దాకా బాగానే ఉన్నారు. నేను అది అడగట్లేదు సార్, విడిపోయిన తర్వాత ఇతనికి సెకండ్ పెళ్లి అయిందని మీకు తెలిసింది, మీ అమ్మాయికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మరి అతనికే ఇచ్చి పెళ్లి చేయకపోయారా? మళ్ళీ ఇతని దగ్గరికి ఎందుకు పంపించారా అంటున్నా. మేము ఇట్లా జరిగే కొద్దికి మేము పెద్దగా పట్టించుకోలేము మేడం మా అమ్మాయిని కూడా. ఓకే, వాడు అట్లా ఓడి అసలు వాడు ఇది తిట్టాల్సి వస్తుంది. వాడు ముందు పెళ్ళాన్ని పెట్టుకుని బిడ్డ అయినాక వాడు ఇంకొక దాన్ని తీసుకొచ్చిన మేడం. అతను ఏం చెప్తున్నాడంటే మీ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు, వేరే పెళ్లి చేసేసావు మా అమ్మాయికి, నువ్వు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో, మా అమ్మాయి ఇంకా నీ లైఫ్ లోకి రాదు అని మీరో మీ ఆవిడ ఎవరో చెప్పారట. అందువల్ల కొంతకాలం తర్వాత ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
ఆ రికార్డు చూపించమని చెప్పు మేడం. మేము చెప్పుంటే ఆ రికార్డు మీకు వినిపించమని చెప్పాను. విన్నావా? వీళ్ళెవరు చెప్పలేదంట కదా నీకు ఆ అమ్మాయి పెళ్లి వాళ్ళ అయిందని. తమ్ముడు చెప్పాడు మేడం. వాళ్ళ తమ్ముడు గారు నాకు ఎవరి తమ్ముడు? సుధాకర్ అండి. నాకు సంబంధం లేదు, నేను చేసుకోలేదు మేడం. చేసుకోరా బాబు అని. సుధాకర్ ఎవరండి? అదే చెప్పాను కదా సార్ సుధాకర్ ఎవరు? అదే పనిలో ఉన్నాడు. సుధాకర్ మా చిన్నాన్న తమ్ముడు మేడం. అదే అతను చెప్పాడు అంటున్నాడు ఇతను. ఓకే సరే ఏదన్నా గానీ అయినా కూడా మీరు మళ్ళీ సెకండ్ వైఫ్ ఉందని తెలిసినాక పంపించారు. అన్ని అబద్ధాలే మేడం. అతను మా అల్లుడు నోరు తెలిస్తే మళ్ళీ అబద్ధాలే. సరే మీరు ఏ నమ్మకంతో రెండోసారి పంపించారు కదా సార్, ఇప్పుడు నా భార్య పిల్లలు కావాలి అంటున్నారు, మళ్ళీ ఇంకోసారి ఏమన్నా పంపిస్తారా? మీ దగ్గర పంపిస్తాం పంచాయతీకి. అదే ఆమె ఇష్టం మేడం, ఆమె ఇష్టం. ఏం తండ్రి నేను 2 సార్లు ట్రై చేసి పంపించాను. ఏమమ్మా మీ నాన్న సరే ఏమనుకోదండి, వాడు దగ్గరుండి కాపురం చేసుకోలేదు. ఆమె పోవాలనుకుంటే ఆమె ఇష్టం, నేనేం చేయలేను మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. అది. హలో, ఒక్క నిమిషం అండి, డాక్టర్ గారు మాట్లాడతారు. సార్ నమస్తే, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. కాదండి, ఇప్పుడు మీరు ఆఖరిలో ఒక మాట అన్నారు, అది అనేటప్పటికి నాకు మళ్ళీ మీకు ఫోన్ కాల్ చేయాలని అనిపించింది. ఆ అమ్మాయి మీ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయి ఇష్టం ఏదైతే అది చేయనియండి అని అంటే, మీ కన్న కూతురు ఇప్పుడు ఈ రోజు అటువంటి మనిషి గురించి మీరు 2 నిమిషాలు కూడా మంచి మాటలు చెప్పలేదు. దుర్మార్గుడు, దుష్టుడు, నోరిప్పితే అబద్ధాలు, అవసరమైతే 2వ పెళ్లి అని చెప్పేటటువంటి వాడి దగ్గర ఈ రోజు ఒకప్పుడు మీ అమ్మాయి వెళ్తానన్నా కూడా మీరు అడ్డుపడాలి కదండి. ఇప్పుడు మీరు ఇందాక ఏమంటున్నారు, మా అమ్మాయి వెళ్తానంటే ఓకే సార్ తన ఇష్టం అని అంటున్నారు. ఎలా పంపిస్తారు అలాంటి వ్యక్తి దగ్గరికి మీ అమ్మాయిని? సార్ మేము పెద్ద మనుషులు చెప్పే కొద్దికి మేము పెద్ద మనుషులకు గౌరవించాలి. ఏమంటే పెద్ద మనుషులు కాదండి, ప్రపంచంలో అందరికంటే ఆ అమ్మాయి జీవితంలో అతి పెద్ద మనిషి మీరే. మీ కన్న కూతురు, మీ మనవరాలు ఇక్కడ క్షోభను అనుభవిస్తున్నారు, బాధపడుతున్నారు. సో మీరు ఒక పెద్ద పాత్ర పోషించి 100 మంది చెప్పినా కూడా అక్కడికి పోయేది ఏంటి, ఆడి చేతిలో పోతే చచ్చిపోద్ది మా అమ్మాయి అన్నట్టుగా మీరు రివర్స్ లో వెనక్కి లాగాలి. కానీ మీరు ఒకప్పుడు అమాయకత్వంతోనో తెలివి తక్కువతనంతోనో ముందుకు వెళ్తానే అందనుకోండి. ఇప్పటి వరకు ఆ ఒత్తిడి తాళలేక ఒక 2 సార్లు వెళ్ళింది ఆ అమ్మాయి. 3వ సారి వెళ్తే బతుకుంటుందా? ఈ ఒత్తిడి దయచేసి ఆపేసేయండి. అది నేను చెప్పడానికి ఫోన్ చేశాను. ఎవరు ఒత్తిడి పెట్టినా కూడా మీ కన్న కూతుర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు నచ్చలేదు కరెక్ట్ మనిషి కాదు అని అన్నాడు. మీకు ఇప్పటికి కూడా ఈ అమ్మాయి అప్పుడు ఈ అబ్బాయితో పాటు అలా వెళ్ళిపోయిందనే కోపమే ఉన్నట్టుంది ఇప్పటికీ కూడా మీ అమ్మాయి మీద. మీ అందరికీ అదిగో తను తవ్వుకున్నటువంటి గొయ్యిలో చచ్చిపోయిన తను, కాబట్టి ఇష్టం ఉంటే కనుక వెళ్ళి చచ్చిపోమనండి మళ్ళీ అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అలా కాదు, ఆ అమ్మాయికి బుద్ధి వచ్చింది, ఆలోచన వచ్చింది, ఈ రోజు ఒక భయపడుతుంది. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయండి దగ్గరుండి. ఓకే, ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. నమస్తే, నమస్తే మేడం. ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో మాట్లాడినాక మేబీ వ్యూయర్స్కి అందరికి కొంత క్లారిటీ వచ్చి ఉండవచ్చు ఏం జరిగింది గ్యాప్లో. మీరు చెప్పకుండానే ఒక అబద్ధం అడిగాను ఆయన, దాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు. కానీ దాన్ని నేను ఇక్కడ రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే మీ దగ్గర ఒక పాప ఉంది కాబట్టి. మీ క్యారెక్టర్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ 4 విషయాలు సమాజంలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఉన్న వాళ్ళు మెయిన్గా తెలుసుకోవాలి. ఈ కేసు ద్వారా మనకేం అర్థమవుతుందంటే, ఒక బాధితుడైన భర్త, ఒక బాధితురాలైన భార్య, ఒక సమాజం, తల్లిదండ్రులు, వీళ్ళ పాత్రలు ఎంతవరకు ఉంటాయి. బ్యాక్ నుంచి మాట్లాడదాం. ఇక్కడ మీ నాన్నగారిని మేమేం అనట్లా, ఆయనకున్న నాలెడ్జ్కి ఈ రోజున తల్లిదండ్రులు ఎంత నరకం పడుతున్నారంటే, ఒక వ్యక్తి నచ్చితే ఈ వ్యక్తి నాకు నచ్చాడు, ఈ అమ్మాయి నాకు నచ్చింది అని తల్లిదండ్రులకి చెప్పుకొని ఒప్పించుకునే ఓపికే మీకు ఉండట్లు. 2012లోనే ఒక వ్యక్తిని చూసి లేచిపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఈ రోజున ఒక 10 కాల్స్ మాట్లాడితే ఒక కాల్ ఇది ఉంటుందండి. లవ్ చేసే అమ్మాయిలు 100 సార్లు గుర్తుపెట్టుకోండి, మీ తాహత తగ్గ వ్యక్తిని మీరు నిజంగా లవ్ చేశారని అనిపిస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒప్పుకుంటారు. అది వదిలేసి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకొని సంవత్సరానికి ఒక పిల్లని కనేసి రోడ్ల మీదకి వచ్చి బ్యావ్ అని ఏడిస్తే ఎవరు గోబలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. ఆ రోజున తల్లిదండ్రులు ఏడ్చారు, ఈ రోజున పిల్ల ఏడుస్తుంది. మధ్యలో మీ స్టోరీ ఇక్కడ కోర్టులో వాల్యుబుల్ టైం వేస్ట్. మీ గొయ్యలు మీరు తవ్వుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలిగా. మీరు చేసిన మిస్టేక్ అదే. మీ తల్లిదండ్రులు ఆ రోజే మిమ్మల్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఈ రోజు ఎలా కంట్రోల్ చేస్తారు? ఆయన అన్నమాట కరెక్టే, ఆవిడ డెసిషనే ఫైనల్ అండి అని. నువ్వెవరి మాట వినవు కదా. 20 ఏళ్ళప్పుడు అయినా దాని 30 ఏళ్ళ తర్వాత ఎక్కడ వింటావు? ఇది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. 4వ పాయింట్, తల్లిదండ్రుల్లో
పిల్లలు కనుక ఇలా చేస్తే కర్మ ఏంటంటే మీకు ఫేవరబుల్ గా చట్టాలు లేవండి. నేను దానికే చాలా మందికి ఒక మాట చెప్తున్నా, కనీసం ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటామని పిల్లలు అన్నప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారా లేదా, అవతల వ్యక్తి కుటుంబం మనకి ఈక్వల్ ఉందా లేదా, లేకపోయినా వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ గా ఉన్నారని తల్లిదండ్రులకి కనీసం ఒక 1 year అన్నా గ్యాప్ ఇవ్వండి. వాళ్ళు చచ్చిపోతారు లేకపోతే. మీరు పుసుక్కని రాత్రి లవ్ చేసి తెల్లారికి ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని నెక్స్ట్ మంత్ లేచిపోయి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే తల్లిదండ్రులు ఊరేసుకోలేక చేస్తున్నారు. ఇక్కడ తర్వాత ఏమంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం కోర్టులో ఇలాంటి తల్లిదండ్రులు ఎవరన్నా ఇలాంటి అమ్మాయిల వల్ల సఫర్ అవుతుంటే, అలాంటి అబ్బాయిల వల్ల సఫర్ అవుతుంటే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, సీఎంకి ఒక లెటర్స్ పెట్టుకోండి. మేబీ అమెండ్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. తల్లిదండ్రులకు కూడా ఒక 1 year కౌన్సిలింగ్ కి ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇస్తారు. 1 year అయిందంటే మీకు అలవాటు అవుతుంది. ఓహో 1 year కూడా వీళ్ళిద్దరు ఇంకా లవ్ చేస్తూనే ఉన్నారు, మేము వాళ్ళన్నా ఒప్పించుకోవాలి, వాళ్ళ మమ్మల్ని అన్నా ఒప్పించుకోవాలనే బ్రీతింగ్ టైం దొరికిద్దేమో అని నా ఉద్దేశం. 3rd పాయింట్, సమాజం. ఇంతకుముందు ఒక ఎపిసోడ్ కూడా బాగా విన్నాం మేడం. సమాజం పర్ఫెక్ట్. సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సమాజంలో ఉన్న అన్ని మనకు కావాలిగా. కంఫర్ట్ జోన్ లో వెళ్ళాలి, రోడ్లు కావాలి, జనాలు. అదే వెళ్ళి అడవిలో ఉంటే తెలుస్తుంది మనకి. ఎవ్వరూ లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెచ్చలవిడిగా ఏ పనులన్నా చేయొచ్చు. కానీ సమాజం నుంచి మనం కొన్ని సేఫ్టీలు తీసుకుంటున్నప్పుడు సమాజానికి కూడా మనం బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ ఇష్యూలో అవి మరీ వల్గర్గానో మూఢనమ్మకాలుగానో వెళ్తే రెవల్యూషన్స్ వస్తూనే ఉన్నాయి, చేంజ్ అవుతాయి. అలా మూఢనమ్మకంతో మీరు ఒకసారి పెళ్లి చేసుకున్నారు కాబట్టి సచ్చినట్టు కలిసి ఉండండి అని ఎవడం చెప్పట్లా. కానీ ఉత్తినే వదిలేసి పోనీ అదేదో లీగల్ గా డైవర్స్ తీసుకోకుండా ఎవరితో పడితే వాళ్ళతో తగులుకుంటూ తిరుగుతూ ఉంటుంటే సమాజం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఇలాంటి వాళ్ళకి కట్ అయిపోవాలి. అది వీళ్ళిద్దరికి మెయిన్ గా. అక్రమ సంబంధాలు పెట్టుకొని విడాకులు తీసుకోకుండా వెచ్చలవిడిగా తిరుగుతూ సమాజాన్ని తిట్టుకుంటూ కూర్చుంటారు చూడు, షో ఆఫ్ తోటి. ఇలాంటి వాళ్ళందరికీ వార్నింగ్ కింద లెక్క. ఎప్పుడైనా కానీ సమాజంతో మీరు కలిసి ఉండాలి అనుకుంటే సమాజానికి రెస్పెక్ట్ ఇవ్వండి, సాంప్రదాయాలకి రెస్పెక్ట్ ఇవ్వండి, లేదా లీగాలిటీకి రెస్పెక్ట్ ఇవ్వండి. లీగల్ గా డైవర్స్ తీసుకున్నాక ఏడవండి మీ ఏడుపులేంటో. ఈవిడ గారు 8 ఏళ్ళు వదిలేసి ఊరుకుందే, ఆయన 2nd మ్యారేజ్ చేసుకున్నా ఒక్క కేసు ఫైల్ చేయలేదు ఇప్పటిదాకా. ఈయన గారు ఆవిడ ఏదో 4 సంబంధాలు అయిపోయినాయి, 10 సంబంధాలు అయిపోయినాయి, విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లంతో ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ సమాజంలో తిరిగేస్తూ 2వ పెళ్లి చేసుకొని ఆవిడ్ని వదిలేసి ఆవిడకి ఈయనకున్నది ఫైనాన్షియల్ గొడవ. సో ఒకవేళ 3rd పాయింట్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీరు సమాజంతో పాటు లీగాలిటీని వాడుకొని తలెత్తుకొని తిరగండి. ఈ రోజున అమ్మాయి ఇక్కడ కూర్చొని ఏడవలసిన అవసరం లేదు లీగాలిటీని వాడుకొని ఉంటే. ఎప్పుడో వద్దనుకుంది, మళ్ళీ పిల్లండి రీచ్ అవ్వాలి ఆ పాయింట్. నాకు పెళ్ళే లేదు ఇక్కడ, వీళ్ళిద్దరు స్వార్థాలు తప్ప. ఇదే ఈ రోజున కోర్టుల్లో కానీ బయట కానీ నడుస్తుంది. తిప్పి కొడితే 1 year కాపురాలు చేసి చావట్లా మీరెవరు. ఎందుకు అంత ఖర్చులు పెట్టుకుని పెళ్ళిళ్ళు, అంత లావిష్ పెళ్ళిళ్ళు. 1st పాయింట్ కలిపి మాట్లాడితే, ఒక బాధితుడైన భర్త, ఒక బాధితురాలైన భార్య, వీళ్ళ కేసు విషయం వింటే చాలా సెన్సిటివ్ పాయింట్, చిన్న పాయింట్. ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన బతికేశాడు. ఈయనకున్న ఇన్సెక్యూరిటీ ఏంటంటే, నాకున్న లోపం వల్ల ఈమె నాతో ఎక్కువ కాలం ఉండదేమో, ఆడతో మాడుతుంది, వీడితో మాడుతుంది, వీళ్ళతో, ఈ అనుమానం అతనికి పీక్స్ లో ఉంది. తల్లిదండ్రులు కాదనుకుని పెళ్లిళ్ళు చేసుకునే ఏ అమ్మాయి బతుకన్నా ఇలాగే ఉంటుంది. ఎగబడి పెళ్లి చేసుకుంది కదా, రేపటి రోజున మరి వాళ్ళ కూతురికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. స్టిల్ ఈ రోజుకి తల్లిదండ్రులు నీకు రెస్పెక్ట్ ఇవ్వాల. కూతురు కాబట్టి వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు. ఏ తల్లిదండ్రులన్నా పిల్లలు ఎంత తప్పు చేసినా వాళ్ళు కడుపులోనే పెట్టుకుంటారు. నువ్వు చేసిన పని కూడా అదే. లేచిపోయి వెళ్ళిపోయావు, తర్వాత తల్లిదండ్రులతో కలిసేమి లేవు, నువ్వు ఉద్యోగమనో ఇంకొకటనో ఇండివిజువల్ గానే బతుకుతున్నావు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నావు అంతే. ఈ లోపు నువ్వేం చేసావు అనేది క్యారెక్టర్ మీద పడిపోయింది. నువ్వేం చేసావో నీకు తెలుసు, మీ నాన్నగారితో మాట్లాడినాక మాకు తెలుసు. అవి నీ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసేలాగా లేవు. ఇందాక నుంచి నీ సమాజం అనే మాట ఎందుకు చెప్పానో తెలుసా? నీ తల్లిదండ్రులు ఆవిడ ఇష్టమేనండి అని స్టిల్ ఈ రోజుకి ఎందుకు వదిలేస్తారు? మా కూతురు మా బంగారం అంటే మేము చూసుకుంటామని అనలా. సార్ ఎందుకు అంత ఎమోషన్ అయ్యారు? ఏంటంటే అలా వదిలేస్తారంటే వదిలేశారు నిన్ను ఎప్పుడో. ఎందుకంటే ఏ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు చెప్పే మంచి చెడు వినటానికి రెడీగానే లేరు. ఎవడ గొయ్య వాడు తవ్వుకోవాల్సిందే, ఎవడ గొయ్య వాడు పూడ్చుకోవాల్సిందే. అంటే ఇది తప్పమ్మా అని పెద్దోళ్ళు ఎందుకు చెప్తారు? అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అన్ని నేర్చుకుందామంటే సగం జీవితం నేర్చుకోవడానికి అయిపోద్ది. మంచి అని చెప్పినప్పుడు వినండి. నువ్వు ఏ రోజు తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోవాలా ప్రాపర్గా. ఈ రోజున ప్రాపర్ బర్డెన్ అంతా పాపదే నీ మీదే పడిపోయింది. హార్ట్లో ఓలండి, పాపను పెంచుకుంటున్నానండి, రూపాయి ఇవ్వలేదండి అంటే నీకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది కదమ్మా, అవి నువ్వు వాడుకోవాలా. ఎందుకు అంటే నీ పర్సనల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది అని. ఎందుకంటే ఈయన గారు ప్రసాదం పట్టుకుని తిరుగుతున్నాడు సీసీ కెమెరాలతో. ఎవరున్నారా అని. పోనీ ఇవేమి వద్దు, ధైర్యంగా బతికావుగా.
ఒక్క డైవర్స్ వేస్తుంటే ఈ రోజు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎందుకే అడవాలమ్మా వద్దు అనే కాపురానికి? నువ్వు వద్దు అంటే వద్దు అంతే. నిన్ను బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఎవరు కూర్చోబెట్టట్లే. ఎందుకంటే ఈయన దగ్గర ఏమీ లేదు నేను మాట్లాడడానికి. 7 ఏళ్ళు కాపురం చేసిన ఆవిడ గురించి అడగట్లా, 1 year కాపురం చేసిన నీ గురించి అడుగుతున్నాడంటే అక్కడ ఆవిడ తన్ని ధర్మేసింది. ఇక్కడ నీ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. మళ్ళీ ఏదన్నా అంటే క్యారెక్టర్ మీద అంటే ఇదేదో భర్తతో ఉండడం బెటర్ కదా అని ఇటు వస్తావేమో అని ఒక ఆశ. నేనైతే ఏం పెద్ద సపోర్ట్ చేయట్లేదు. నువ్వు ఫోర్స్ఫుల్ గా కలిసి ఉండమ్మా అని నేను అనట్లా. నా రిక్వెస్ట్ ఏంటంటే ఏమీ వద్దు, ఒక్క డైవర్స్ కేసు వేసుకో, ఆరాంగా నీకు విడాకులు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? మీ విషయానికి వస్తే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో పాపని చూస్తాను అని, దయచేసి వాళ్ళ మనాన్ని వాళ్ళని వదిలేయండి. ఎందుకంటే తండ్రికి పాపని చూపించాలి అంటే ముందు నుంచి కొంచెం విజిటేషన్ రైట్స్ అనేవి ఉండాలి. ఆ అమ్మాయిని బాగా చూసుకుంటే ఆ అమ్మాయి మీతో వచ్చేసేది. మీ అనుమానం ఉంది చూసారా, మీరు ఇక్కడ కూర్చున్న 10 నిమిషాల్లో అన్నా కానీ మాట్లాడారు ఏదైతే క్యారెక్టర్ గురించి మాట్లాడకుండా ఉంటే 4 పెళ్లిళ్ళు చేసుకుందండి అన్నప్పుడే మేము ఒకటి గట్టిగా అడిగాం. 4 పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయి నీకు ఎందుకయ్యా, 7 ఏళ్ళు కాపురం చేసిన అమ్మాయిని పిలిపించుకురా ఆవిడతో కలిపి పంపిస్తామని. ఈ రోజున మీకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయా? ఆస్తి ఏం లేవు మేడం. ఇల్లు హౌసింగ్ లోన్ అప్పులు ఎంత ఉన్నాయి మేడం? అప్పులు ఎంత ఉన్నాయి మీకు? అప్పులు 9 లక్షలు ఉంది మేడం. ఎందుకు ఉంది? ఆ ఇల్లు కట్టుకోవాలని చెప్పి హౌసింగ్ లోన్ తీసుకొని కట్టుకున్నాను మేడం. ఇల్లు లోన్ లో ఉందా ఇప్పుడు? అవును ఆ మేడం. ఇంట్లోనే నువ్వు ఉంటున్నావా? అంటే రెంట్ కుండా మేడం నేను ఆ. అవన్నీ. ఆ ఇల్లు అద్దెకిచ్చావా? లేదు మేడం, మోడలింగ్ వేసి పెట్టినాను. అలా వేసావు, ఇంకా అలాగే ఉంది, దాని మీద రూపాయి ఇన్కమ్ రావట్లా. లేదు మేడం. ఆ అమ్మాయికి హార్ట్ లో హోల్ పడిందంట, అవును మేడం. ఆపరేషన్ చేయిస్తావా? చేయిస్తాం మేడం. 10 లక్షలు ఖర్చు అవుతుంది. మరి చేయిస్తాం మేడం. ముందు 10 లక్షలు ఇవి, తర్వాత మాట్లాడుకుందాం. నా నీకు తా- భార్య పిల్లలు కావాలి అంటే ఆ. నీ పిల్లకి నువ్వు అవసరంలా. మేడం ఏమున్నా నా తల తాకట్టు పెట్టుకొని నేను అబ్బా. చేస్తాను. వద్దులే నీ వద్దులే బాబు, నీ తల వద్దు, నీ తలకి ఏమొద్దు కానీ ఏదైనా ఆవిడ తాకట్టు ఉన్నట్టు. ఏదైనా తాకట్టు పెట్టు కానీ నీ తల తాకట్టు పెట్టద్దు. దానికి value ఉండదు. అవతలోడు పోతాడు, నీ తీసుకుంటాడు కదా, ఆడిపోతాడు. తీసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నానా నీకున్న 9 లక్షల అప్పులు తీర్చుకోవడమే ఎక్కువ. నీకున్న అప్పులకి ఆ సెకండ్ ఆవిడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈవిడ కోసం నువ్వు 10 లక్షలు ఖర్చు పెడతావంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు బకరాలు లేరు. ముందు మీ ఆవిడ నమ్మదు. అర్థమవుతుందా? కాబట్టి ఆ అమ్మాయిని వదిలేయటం గురించే నువ్వు ఆలోచించు. ఆవిడకి మళ్ళీ ఎవరన్నా గొప్ప పెద్ద మనుషులు దొరికి కౌన్సిలింగ్ ఇస్తే ఇంకొకసారి అలాంటి మంచి అవకాశం వస్తే వదులుకో. మాకు ఈ స్టేజ్ మీద నీ గురించి తెలిసి మేమైతే కలిపి పంపించలేం. అర్థమవుతుందా? మీ పిల్లని చూడాలని కూడా నువ్వు అనుకో మాకు. ఎందుకంటే అమ్మాయి చుట్టూ రోమింగ్ లాగా తిరుగుతున్నావు ఇట్లా 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 అని. నీకు కుదిరితే రెండో ఆవిడతో వెళ్ళి ఆవిడతో మాట్లాడు, లేదా సైలెంట్ గా ఉండు. నీ అప్పు తీర్చుకో, నీ ఇల్లు నీ అప్పు నువ్వు అన్ని తీరి నువ్వు సక్రమంగా ఉండి ఆవిడని అనుమానించకుండా ఉంటే ఇంకో 10 ఏళ్ళకు కూడా మీ ఆవిడ నీ వెనకాల వస్తుంది. వెయిట్ చేయి. ఇలా అనగానే అలా వచ్చేయడానికి కుదరదు. ఇక్కడ మీ తప్పులేంటో మీకు తెలియాలి కాబట్టి అవి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇలాంటి కేసుల్లో ఒకవేళ లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తే హస్బెండ్ అనేవాళ్ళు ముందుగానే విడాకులు తీసుకోకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయన లీగల్ గా జీరోకి వెళ్ళిపోయినట్టు లెక్క. సగం మంది ఏం చేస్తున్నారంటే కోర్టుల్లో సంవత్సరాల తరబడి కేసులు నడుస్తున్నాయని మిస్లీడ్ చేసుకుంటూ బయటకు వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లేకపోతే సీక్రెట్ గా పెళ్లిళ్ళు చేసుకోవడం చేస్తున్నారు. కొంచెం ల్యాండ్ ఆర్డర్ లో కూడా అమెండ్మెంట్స్ వస్తే బాగుంటుందండి. ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఈజీగా డైవర్స్ వస్తాయి అంటే ఎందుకంటే ఇట్లాంటి కేసులు మీకు అర్థమైపోతాయి. ఒకళ్ళు ఇష్టము ఇంకొకళ్ళు ఇష్టం లేదు అన్నప్పుడు సుప్రీం కోర్టే డైవర్స్లు ఇవ్వండి అని చాలా జడ్జిమెంట్స్ ఇస్తుంది. కానీ కోర్టుల దాకా వచ్చేసరికి మోర్ దాన్ 5 years పట్టేయడం వల్ల ఈ సెకండ్ ట్రాక్లకి వెళ్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ కి రెస్పెక్ట్ జరగాలి అంటే ఫాస్ట్ గా కేసులు రిజాల్వ్ అవుతే కనుక కొంత ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, సెకండ్ మ్యారేజ్లు చేసుకోవడం అనేది తగ్గుతుందేమో అని నా ఉద్దేశం. 2, లీగల్ గా పిల్లలు కావాలంటే చైల్డ్ కస్టడీ పిటిషన్, విజిటేషన్ రైట్స్ వేసుకోవాల్సిందే. కోర్టులో టైం పడుతుంది. కోర్టులో మార్పులు వచ్చేదాకా, ఫాస్ట్ గా అడ్వాన్స్ అయ్యేదాకా కొంచెం ఓపిక పట్టండి. లీగాలిటీని నమ్ముకోవాల్సిందే. లేదు అంటే ఇప్పుడు లీగాలిటీ సపోర్ట్ చేయకపోతే ఈ అమ్మాయి అంటే ఏం కేసులు వేయలేదు కానీ భార్యలు ఎరగదీసేస్తున్నారు బయట కేసులు వేసి. ఒక్కొక్కరు 5 కేసులు వేస్తుంటే సినిమా కనిపించేస్తుంది అబ్బాయిలకి. ఇక లేడీస్ అమ్మ రిక్వెస్ట్ తల్లి, మీ పర్సనల్ లైఫ్ మీకు ఉంటది. మీరు భర్త వద్దు అనుకున్నప్పుడు అన్ని రకాల కేసులు వేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీకు ఏం కావాలో అది. పిల్లలకి న్యాయం జరగాలి కాబట్టి మెయింటెనెన్స్. మీకు వద్దు అనుకున్నప్పుడు విడాకులు తీసుకొని ఆ కాంపెన్సేషన్ ఏదో ఆ ఒక్క కేసులోనే వేసుకోండి. ఈ మధ్య 498 కూడా అంత ఈజీగా రిజిస్టర్ అవ్వట్లా. ఇన్లాస్ మీద కేసులు వేయాలన్నా కూడా విత్ ఎవిడెన్స్ అడుగుతున్నారు. కాబట్టి పాపపు డబ్బులు మనకొద్దు. మనకి హక్కుగా ఏం రావాలో వాటి గురించే కేసులు ఫైల్ చేస్తే ఇలా ఇక్కడ ఏడుస్తున్నవి కోర్టులో ఏడవకుండా ఉంటారు. వీణా గారు, శ్రీనివాసులు గారు చెప్పింది అర్థమైందా? మేడం, ఒక పాయింట్ సార్ చెప్తాను. ప్లీజ్.
ఇందాకమ్మా ఏం చెయ్యాలి అనేది ఒక్క పాయింట్ నేను కాంట్రిబ్యూట్ చేసి ఆపేద్దాము. రెండోసారి ఎవరైతే ఇతను పెళ్లి చేసుకున్నారో ఎందుకు ఇప్పుడు చూసే వాళ్ళందరూ అడుగుతారు, ఇతను ఎందుకు అక్కడ ప్రదక్షిణం చేయకుండా ఇక్కడ ఎందుకు ప్రదక్షిణం అవును చేస్తున్నాడు సార్. అంటారు కదా. ఆ అమ్మాయి చాలా తెలివైందమ్మా, అవును సార్. వెళ్ళిపోయింది జీవితంలో. అవును. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇతను ఆ అమ్మాయి మీద ఏలెత్తి చూపెట్టమనండి, ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయమనండి. ఆ అమ్మాయి వెనకతల సైన్యం ఉంది, అవును. కుటుంబం అనే సైన్యం ఉంది. నీ పరిస్థితి ఏంటంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఉన్నారు, నీ బాధ నువ్వు పడతావు. ఇప్పుడు అతను అంటున్నారుగా మీ నాన్నగారు నీకు ఎంత సపోర్ట్ ఉంది అనేటటువంటి వినటానికైనా మీ నాన్నగారితో ఈరోజు మాట్లాడటం అన్నది ఉపయోగం. ఎంతో ఆశగా నువ్వు మా నాన్నగారితో మాట్లాడి నన్ను కొట్టించావు. అతను చెప్పిందంతా కరెక్టే, అతని క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్గా చెప్పాడు, అతను కరెక్ట్ కాదని చెప్పాడు. కానీ లాస్ట్లో అన్న మాట చూడు, దాన్ని బట్టి మాకు అర్థమైంది 12 సంవత్సరాల పాటు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోకుండా ఇప్పుడు కూడా ఎందుకు ఇలా గాల్లో తేలాడుతున్నావు అనేది. ఆ లాస్ట్ మాట బట్టి మాకు ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే వెళ్తుందండి, ఆ అమ్మాయి కర్మగా ఎలా కాలితే అలా కాలని అన్నాడు. ఆ ఒక్క రీజన్ వల్లే నువ్వు ఇప్పటి వరకు ఇతని మీద స్టెప్ తీసుకోకుండా అయిపోయావు. రెండోసారి వచ్చినటువంటి ఆ అమ్మాయి స్టెప్ తీసుకుని గజ్జాగా బయటపడ్డావు. అట్లీస్ట్ ఇప్పుడైనా తీసుకోమా, నువ్వు 1 మ్యాన్ ఆర్మీ, నీ ఫైట్ నువ్వు చేసుకో, నీ కూతురుతో నీ కూతురు గురించి నువ్వు ఫైట్ చేసుకో, ఇతని దరిదాపుల్లోకి రాకుండా బైండింగ్ చేసుకో. జాగ్రత్త మేడం పాపతో కానీ మాట్లాడనివ్వలేదు మేడం. మీ కేసులో మాట్లాడించడం కుదరదండి. అలా ఉంటే నేనే మాట్లాడించేదాన్ని కదా. మీ కేసులో మీరు ఒక్కళ్ళే, మీ పని మీరు చూసుకోండి. మీ మీద ఆయుధాలు వేయకుండా ఆమెను బతులు ఆడుకున్నాం ఇప్పటిదాకా. మీకు ఈ పుణ్యం, మీకు ఇంతకంటే పుణ్యం చేయడం కుదరదు. ఇన్నేళ్ళు ఆవిడ చుట్టూ తిరిగి బీపీలు షుగర్లు తెచ్చుకున్నా ఉన్నారు కదండి. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి, మీ పని మీరు చేసుకోండి, అప్పు తీర్చుకోండి, పని మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి ఇవన్నీ ఏం గుర్తుకురావు. ఓకేనా? జాగ్రత్త, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఏంటి శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్త. వాళ్ళ పరిస్థితుల గురించి మీరు ఆలోచించి వాళ్ళకి చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుందని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.